జర్నల్ ఎంట్రీస్ వీఆర్ గోయింగ్ టు పాస్. జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్, పోస్టింగ్ అన్ని నేర్చుకోబోతున్నాము. చక్కగా ఇంట్రెస్టింగ్ గా వినాలి. ఓకేనా? రైట్, రెడీ కన్నా. శ్రద్ధగా వినాలి అందరూ. దిస్ కన్వర్టింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్ ఇంటూ జర్నల్ ఈస్ ద కోర్ ఏరియా ఇన్ అకౌంటింగ్. ఇదే ఫౌండేషన్. ఇదేంటిది? ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు పాస్ ద పర్ఫెక్ట్ జర్నల్ ఎంట్రీస్, ఈజ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ది పర్ఫెక్ట్ డెబిట్ ఆస్పెక్ట్, పర్ఫెక్ట్ క్రెడిట్ ఆస్పెక్ట్, the entire profit or loss, assets and liabilities, whatever he is calculating will be wrong. ఎందుకంటే మీరు జర్నల్ ఎంట్రీనే తప్పుగా వేశారంటే లెడ్జర్ కూడా తప్పే, ట్రయల్ బ్యాలెన్స్ కూడా తప్పే, ఫైనల్ అకౌంట్స్ కూడా తప్పే. అర్థం కాలేదా? సార్ ఏంటి సార్ ట్రాన్సాక్షన్స్ అదర్ ఈవెంట్స్లో మేము తప్పు చేయమంటారా? చేయరు, ఎందుకంటే వాటిని సమ్లోనే ఇస్తాడు కాబట్టి. అర్థం కాలేదు కదా మీకు? మీరు మీ పనిని స్టార్ట్ చేయడం దేంతో స్టార్ట్ చేస్తున్నారు? అప్పుడు దీనిలో తప్పు చేస్తే అంతా తప్పైపోతుందా సార్ అంటే అవును. సో దీనిలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి మీరు. అర్థమవుతుందా లేదా? రైట్. జర్నల్లోనే మీరేమో క్యాజువల్ గా వేస్తున్నారు. ఏముందిలే ఒక్క తప్పే కదా, ఏమవుతుందిలే అని వేశారంటే ఆ ఒక్క తప్పు ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ప్రాఫిట్. ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ కూడా తప్పుగా వేస్తే నేను 10 ట్రాన్సాక్షన్స్ ఇస్తాను మీకు. 10 జర్నల్ ఎంట్రీస్ వేస్తే అందులో కనీసం ఒక్క తప్పు కూడా ఉండకూడదనే యాటిట్యూడ్ ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి. నేను చెప్పేది అర్థమైందా లేదా? మనం వేసే వాటిలో ఒకటంటే ఒక్క తప్పు కూడా ఉండకూడదు. 10 ఆపరేషన్స్ చేస్తున్నాడు ఒక డాక్టరు, 2 తప్పులు జరగొచ్చా? ఏంట్రా సార్ 80% కరెక్ట్గానే కదా సార్ చేశాడు, పర్వాలేదు వదిలేయండి అంటావా, లేక ఒక్క తప్పు కూడా జరగకూడదు అంటావా? వాడే ప్రొఫెషనల్. ఎవరు వాడు? ప్రొఫెషనల్. ఒక చిన్న ఎర్రర్ రేట్ కూడా ఉండకూడదు డాక్టర్ అంటే. అదేవిధంగా ఒక ఆడిటర్కి కూడా ఎర్రర్ రేట్ ఉండకూడదు. ఈ బేసిక్స్. ఈ ప్లేసు ఇట్స్ ఏ జర్నల్ సార్. జర్నలే చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో తప్పు చేసావు, ఒక జర్నల్ ఎంట్రీని తప్పుగా వేశావు. మరి లెడ్జర్లో తప్పు ఉంటుందా? ఉండదా? ఎందుకంటే జర్నల్ తోటే ఏది వేస్తాం మనం? లెడ్జర్లో నుండి ఏం వేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్లో నుండి ఏం వేస్తాం? అప్పుడు జర్నల్ తప్పు అయితే ఫైనల్ అకౌంట్స్ కూడా తప్పే. మరి ఆ ఐడియా మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ జర్నల్. ఏంటమ్మా ఇంపార్టెన్స్ ఆఫ్ జర్నల్? జర్నలే కదా బేసిక్, అదే ఉందిలే అని మాత్రం అనుకోకండి. ఇందులో తప్పు చేస్తే అంతా తప్పైపోతుంది. సో ఇందులో తప్పు చేయడం అలౌడా? నాట్ అలౌడా? నాట్ అలౌడ్. అప్పుడు ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలి. తప్పే చేయకూడదు అనే లెవెల్కి విను శ్రద్ధగా. అర్థమవుతుందా లేదా? అందరూ కూడా శ్రద్ధగా గమనించాలమ్మా. దృష్టంతా ఇటే పెట్టండి, గమనించండి. ఇదేంటి చెప్పండి? డెటారా డెబిటా? రెడీ? ఓకే. ఈ పర్సనల్ అకౌంట్ని ఎప్పుడు మనం యూజ్ చేయాలి? పర్సన్స్ అంటే కేవలం మనలాగా న్యాచురల్ పర్సన్సా? బిజినెస్లన్నీ కూడా అంటే కేఎస్ అకాడమీ, ఇన్ఫోసిస్ ఇవి కూడా పర్సన్సేనా? కేవలం న్యాచురల్ పర్సన్స్ మాత్రమే పర్సన్సా? ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఆర్ ఆల్సో పర్సన్సా? ఎక్సలెంట్. ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఆర్ ఆల్సో పర్సన్స్. అలా అయితే కేఎస్ అకాడమీ విల్ ఫాల్ అండర్ పర్సనల్ రియల్ నామినల్. ఎక్సలెంట్. క్యాష్ అకౌంట్ విల్ ఫాల్ అండర్ పర్సనల్ రియల్ నామినల్. ఎక్సలెంట్. ఎయిర్ కండిషనర్ విల్ ఫాల్ అండర్ పర్సనల్ రియల్ నామినల్. చెప్పండి. బిల్డింగ్ విల్ ఫాల్ అండర్ పర్సనల్ రియల్ నామినల్. ఎక్సలెంట్. ప్లాంట్ అండ్ మెషినరీ. ఏంటది? ఓకే, ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అంటే చెట్లు కాదు ఇక్కడ. ప్లాంట్ అంటే ఏం కాదు? చెట్లు కాదు. ఏంటి సార్ మిషన్స్ అంటున్నారు, చెట్లు అంటున్నారు? ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అనేది ఏ హ్యూజ్ మెషినరీ. ఓ పెద్ద ఫ్యాక్టరీలో పెద్దవిగా ఉంటాయి కదా, మెషినరీ పెద్దదిగా ఉంటే దాన్ని ప్లాంట్ అని పిలుస్తాము. చెప్పండి. మిషనరీ పెద్దదిగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? ప్లాంట్ అని పిలుస్తాము. ప్లాంట్ అంటే చెట్టు కాదు అకౌంట్స్లో. బిగ్ మెషినరీ. చెప్పండి. ఇప్పుడు దీన్ని ప్లాంట్ అని పిలవం, దీన్ని ఏమని పిలుస్తాము? మెషినరీ అని పిలుస్తాము. ఇప్పుడు ఫ్యాక్టరీస్లో పెద్దదిగా ఉంటాయి ఏవైనా అక్కడ? ఎస్ ఆర్ నో?
సో అదొక ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ పర్సనలా, రియలా, నామినలా? ల్యాండ్. ఎక్సలెంట్. గూడ్స్, బిల్డింగ్, ఫర్నిచర్, వెహికల్స్, ఎయిర్క్రాఫ్ట్, బస్, కార్. వెరీ గుడ్. శాలరీ, రెంట్, టెలిఫోన్ చార్జెస్, రామండ్. ఓకే. కమిషన్ రిసీవ్డ్, కమిషన్ పెయిడ్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, కేఎస్ అకాడమీ, ఇన్ఫోసిస్, రిలయన్స్. వెరీ గుడ్. మా వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే, ఒక చిన్న పాయింట్ చెప్పమంటారా? బ్యాంక్. వెరీ గుడ్ కన్నా. బ్యాంక్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. సార్, ఇండియన్ బ్యాంక్ అనేది ఒక పర్సనా సార్? ఇండియన్ బ్యాంక్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై హ్యూమన్ బీయింగ్. ఇండియన్ బ్యాంక్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై, అందుకని ఇండియన్ బ్యాంక్ విల్ ఫాల్ అండర్ పర్సనల్ అకౌంట్. క్యాష్, ప్రాపర్టీస్, గూడ్స్ అయితే దేని కిందకు వస్తాయి? రియల్ అకౌంట్. క్యాష్, ప్రాపర్టీస్ అండ్ గూడ్స్ రియల్ అకౌంట్ లోకి వస్తాయి. సో నామినల్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఎయిర్ కండిషనర్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. బ్యూటిఫుల్. ఎయిర్ కండిషనర్ రియల్, ఎయిర్ కండిషనర్ రియల్, ఎయిర్ కండిషనర్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. బ్యూటిఫుల్. ఎందుకంటే అది లాస్. అదేంటది? లాస్. అబ్నార్మల్ లాస్. రెడీనా? ఎంతూసియాజం ఉందా లేదా? వెరీ గుడ్. కొంచెం ఎత్తుగా ఉండండి, అప్పుడే నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. సరే, వినాలి. ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్లో నుండి ఏం చేయబోతున్నాం? జర్నల్ క్రియేట్ చేయబోతున్నాం. జర్నల్కి ఒక ఫార్మెట్ ఉంది కన్నా. జర్నల్కి ఏముంది? ఒక ఫార్మెట్ ఉంది, డేట్. ఒక జర్నల్ నోట్బుక్లో వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్మెట్ టు రికార్డ్ ది ట్రాన్సాక్షన్స్. డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. డెటర్ బుటర్ అనకండి, డెబిట్, క్రెడిట్. ఓకేనా? డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అండ్ credit. So this is the format which we use to record the transactions in the journal notebook. Andaru vinalama. First transaction I am going to give. 15th June 2018. That is the date of transaction. Bought furniture for cash. Rupees 5,000. Entama bought furniture for cash rupees 5,000. Is it a transaction or not a transaction? Kana, whether you all are convinced, sir, only when we record all the transactions we can find out profit or loss. Whether you are convinced, yes, now what we are going to do is our ultimate objective is to find out profit or loss and assets and liabilities. To achieve that objective, we have to record all the transactions in the journal notebook. To achieve the objective, we are doing the process. మనము గోల్ ని అచీవ్ చేయడం కోసం మనం చేసే ప్రాసెస్ ఈ జర్నల్ లెడ్జర్. సార్, మన గోల్ ఏంటి సార్? అకౌంటింగ్ లో లాభ నష్టాలు, అసెట్స్ అండ్ లయబిలిటీస్, వీటిని అచీవ్ చేయడం కోసం ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాము. దీని పేరు ప్రాసెస్. దీని పేరేంటది? ప్రాసెస్. మనం ప్రాసెస్ ని కరెక్ట్ గా చేసామంటే మనం మన గోల్ ని ఏం చేయగలము చెప్పండి? అచీవ్ చేయగలం. ఇప్పుడు మీరు CA ఫౌండేషన్ పాస్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఆ ప్రాసెస్ లోనే మీరు డైలీ నా దగ్గరకు వచ్చి ఇక్కడ నాలెడ్జ్ ని నేర్చుకుంటున్నారు. ఈ ప్రాసెస్ ని నువ్వు చక్కగా చేసావంటే నిజంగా రిజల్ట్ వస్తుంది. ప్రాసెస్ సరిగా చేయకపోతే అప్పుడు మనకు రిజల్ట్ రావడం కూడా కష్టమవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? రైట్. అదే విధంగా అకౌంటెన్సీ యొక్క పర్పస్ ఏంటి? ప్రాఫిట్ ఆర్ లాస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, దాని యొక్క ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని చక్కగా చేయాలంటే చక్కగా నేర్చుకోవాలి. ముందు ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఏది ఇంపార్టెంట్? ప్రాసెస్ ఇంపార్టెంట్. ప్రాసెస్ ని ఎంజాయ్ చేయాలి. దేన్ని? మీరు రిజల్ట్ ని మాత్రం ఎంజాయ్ చేస్తే మీ జీవితంలో రేర్ గానే హ్యాపీనెస్ వస్తుంది. బట్ చదవడాన్ని కూడా మీరు ఎంజాయ్ చేశారంటే ప్రతిరోజు సంతోషంగా ఉండవచ్చు. అర్థం కాలేదా? నేను పాస్ అయితే సంతోషంగా ఉంటాను, మూర్ఖుడా ప్రాసెస్ లో సంతోషంగా ఉండాలి. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? పాస్ అయితే ఒక్కరోజే, ప్రాసెస్ అయితే 5 ఏళ్లు, నీ జీవితం అంతా ప్రాసెసే.
రిజల్ట్ ఒకే ఒక్క రోజే, ఎస్ ఆర్ నో? సో ప్రాసెస్ లో ఇఫ్ యు ఆర్ ఎంజాయ్, దెన్ ఆన్ ఏ డే టు డే బేసిస్ లైఫ్ విల్ బి అన్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు మీరంతా రిజల్ట్ వచ్చి పాస్ అయితేనే సంతోషంగా ఉంటాను నేను మాత్రం క్లాస్ చెప్తున్నప్పుడే సంతోషంగా ఉంటాను. నా ప్రాసెస్ లో నేను సంతోషంగా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ. ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు బాగా సంతోషంగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? ఓకే. బాట్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. దిస్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్. దిస్ ఈజ్ ఏ. యూ టెల్ మీ, ఈజ్ ఇట్ ఏ ట్రాన్సాక్షన్? ఈజ్ ఇట్ ఏ మానిటరీ ట్రాన్సాక్షన్? దీనికి మనీ వాల్యూ ఉందా లేదా? ఎస్, దీనికి మనీ వాల్యూ ఉంది. బాట్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ ₹50,000. బాట్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ ₹50,000. Sir, it's a transaction. How it has to be recorded in journal? I understood it's a transaction, sir. ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్నిచర్ తీసుకుంటే ఇంకో పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. సార్ మీరు చెప్పారు ట్రాన్సాక్షన్ అంటే ఇంకో పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. దేర్ మస్ట్ బి గివ్ అండ్ టేక్. అంటే మనం ఫర్నిచర్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఫర్నిచర్ తీసుకుంటున్నాం. వీ హావ్ గివెన్ క్యాష్, వీ హావ్ టేకెన్ ఫర్నిచర్, వీ హావ్ గివెన్ క్యాష్. సో దేర్ ఈస్ ఎ గివ్ అండ్ టేక్ ఉన్నాయి. ఆ గివ్ అండ్ టేక్ ఆఫ్ ద క్యాష్, ప్రాపర్టీస్ అండ్ గూడ్స్ ఉన్నాయి. అండ్ ఇట్ హ్యాస్ మనీ వాల్యూ. ఇట్ హ్యాస్ మనీ వాల్యూ. హెన్స్ ఇట్ ఈస్ ఎ monetary transaction. It has to be recorded. It has to be recorded. To record this transaction in journal notebook, Luca Pacioli has given one principle. For every debit, there must be a corresponding credit with equal amount or vice versa. Ante from this transaction, we need to find out two aspects. We need to find out two aspects. ఈ ట్రాన్సాక్షన్ నుండి మనం ఎన్ని ఆస్పెక్ట్స్ ని బయటికి తీసుకురావాలి? రెండు ఆస్పెక్ట్స్ ని మనం బయటికి తీసుకురావాలి. ఓకేనా? రైట్, తీయండి చూద్దాం ఇందులో నుంచి రెండు ఆస్పెక్ట్స్ ని. One is furniture account, one is furniture account, another one is cash account, another one is cash account. One is furniture account, another one is cash account. Sir, okay sir, ఇప్పుడు మనం ఫర్నిచర్ క్యాష్ కి తీసుకుంటున్నాం. ఫర్నిచర్ క్యాష్ అని తీసుకున్నారు. ఎందుకు సార్ ఈ బాట్ అనే అకౌంట్ తీసుకోకూడదు? అలాగే ఎందుకని ఫార్ కి తీసుకోకూడదు? ఎందుకని బాట్ అనే ఒక అకౌంట్ తీసుకోకూడదు, ఫార్ అనే అకౌంట్ తీసుకోకూడదు? నేను చెప్తాను, మీరందరూ గుర్తుపెట్టుకుంటారు కదమ్మా. ఏ విధంగా అకౌంట్ ని సెలెక్ట్ చేయాలి? హౌ టు సెలెక్ట్ అన్ అకౌంట్. ఎందుకు సార్ బాట్ అకౌంట్ తీసుకోవచ్చు? ఫర్నిచర్ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది, క్యాష్ అకౌంట్. ఇక్కడ బాట్ అనే పదం కూడా ఇన్వాల్వ్ అయ్యింది కదా. ఎందుకు ఫార్ అకౌంట్? ఇక్కడ ఫార్ అనే ఇంగ్లీష్ వర్డ్ కూడా ఉంది ఇక్కడ. ఇవెందుకు సార్ తీసుకోలేదు మీరు? కేవలం ఫర్నిచర్ ని క్యాష్ ని మాత్రమే తీసుకున్నారు. వై నాట్ బాట్ అండ్ ఫార్? ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో మాకు కొంచెం ఫర్నిచర్, క్యాష్ హైలైటింగ్ గా ఉన్నాయి, అందుకని మేము వాటిని తీసుకున్నాం. ఇప్పుడు వేరే ట్రాన్సాక్షన్ లో మేము ఏ విధంగా తీసుకోవాలి? వాట్ ఈస్ ద క్రైటీరియా టు సెలెక్ట్ లెడ్జర్ అకౌంట్? వాట్ ఈస్ ద క్రైటీరియా టు సెలెక్ట్? ఏ విధంగా? ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి అని నాకు ఏ విధంగా తెలుస్తుంది? ఇప్పుడు ఇది ఓకే, ఫర్నిచర్ క్యాష్ అని ఉంది, కొంచెం అపారెంట్ గా నాకు అర్థమయ్యేలా ఉంది. ఎస్ ఆర్ నో? సో ఈస్ దేర్ ఎనీ క్రైటీరియా టు సెలెక్ట్ ది లెడ్జర్ అకౌంట్? ఎస్ నానా, నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకుంటారా? ఒక లెడ్జర్ అకౌంట్ ని సెలెక్ట్ చేసేటప్పుడు అది ఎయిదర్ అసెట్ అయి ఉండాలి, ఏమై ఉండాలి? లయబిలిటీగా ఉండాలి, ఇన్కమ్ గా ఉండాలి, ఎక్స్పెన్స్ గా ఉండాలి, తర్వాత ఇంకోటి చెప్తాను, క్యాపిటల్ గా ఉండాలి. దీని గురించి మీకు తర్వాత చెప్తాను. ఒక అకౌంట్ ని సెలెక్ట్ చేసేటప్పుడు అది ఎయిదర్ ఏమై ఉండాలి? లయబిలిటీ, ఇన్కమ్. ఎందుకంటే అకౌంట్స్ లో మీరు సెలెక్ట్ చేసేది అసెట్ కాదు, లయబిలిటీ కాదు, ఇన్కమ్ కాదు, ఎక్స్పెన్స్ కాదంటే అకౌంట్స్ లో అది మనకు అవసరమే లేదు. ఎందుకంటే అకౌంట్స్ కి అవసరమైంది అసెట్స్, లయబిలిటీ, ఇన్కమ్, ఎక్స్పెన్స్. ఇన్కమ్, ఎక్స్పెన్స్ దేనికి? మనకు ప్రాఫిట్ కనిపెట్టడానికి. అసెట్స్, లయబిలిటీస్ దేనికి? ఫినాన్షియల్ పొజిషన్ కనిపెట్టడానికి. ఎస్ ఆర్ నో? అలా అయితే నువ్వు సెలెక్ట్ చేసే ఒక అకౌంట్, వెన్ యూ సెలెక్ట్ లెడ్జర్ అకౌంట్, ఇట్ షుడ్ బి ఎయిదర్ అన్ అసెట్ ఆర్ లయబిలిటీ ఆర్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్. ఐడియా అర్థమైందా? రే సార్ చెప్పేది నిజమే కదరా అని మనస్ఫూర్తిగా నాతో పాటు ఇన్వాల్వ్ అవ్వండి. ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వండి. ఫస్ట్ అటెంటివ్ గా ఉండడం నేర్చుకోండి. చదువు తర్వాత వస్తుంది. ఇంత కష్టపడి ఫీజులు కట్టారు, ఇంత చేస్తున్నారు, శ్రద్ధగా వినండి. నేనెలా చెప్తున్నానో మీరు గమనించండి. అప్పుడు రేపేదో ఒక న్యూ ట్రాన్సాక్షన్ ని వాడు ఇచ్చినా కూడా నువ్వు సెలెక్ట్ చేసేది ఏమై ఉండాలంటే అది ఎయిదర్ అసెట్ గా ఉండాలి, లేదంటే సార్ అసెట్ ఏదో మాకెలా తెలుస్తుంది సార్? అసెట్ అనేది ఆస్తి. అసెట్ అనేది ఆస్తి. నీ చేతిలో డబ్బుంటే అది నీ ఆస్తి. నీకు ల్యాండ్ ఉంటే అది నీ ఆస్తి. నీకు బిల్డింగ్ ఉంటే అది నీ ఆస్తి. ఫ్యాక్టరీలో మెషినరీ ఉంటే అది నీకు ఆస్తులు, అసెట్స్. ఏంటమ్మా లయబిలిటీ అంటే? మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే ఏంటది? లయబిలిటీ ఈజ్ ఆబ్లిగేషన్ టు పే. చెప్పండి. ఒక ట్రాన్సాక్షన్ ని చదివారు మీరు, అందులో సార్ ఈ ట్రాన్సాక్షన్ లో మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి సార్, అప్పుడు దేర్ ఈజ్ ఏ లయబిలిటీ, దేర్ ఈజ్ ఏ లయబిలిటీ. ఒక ట్రాన్సాక్షన్ ని చదివి సార్ మనం ఈ డబ్బుని అతనికి తిరిగి ఇచ్చేయాలి సార్ అని మీకు అనిపించిందంటే దేర్ ఈజ్ ఏ లయబిలిటీ. యూ హ్యావ్ టు పిక్ దట్ లయబిలిటీ యాజ్ ఏ లెడ్జర్ అకౌంట్. ఓ లయబిలిటీ నీకు అడ్డి కనిపించిందంటే వెంటనే దాన్ని పట్టుకుని లాగాలి. ఒక అసెట్ కనిపిస్తే వెంటనే పిక్ చేయాలి. ఒక ఖర్చు కనిపించిందా వెంటనే పట్టుకోవాలి. చెప్పండి ఏమేమి పట్టుకుంటారో ఇప్పుడు?
ఇదే మన ఛాలెంజ్. అప్పుడు ట్రాన్సాక్షన్ లో ఇవన్నీ కనిపెట్టి రికార్డ్ చేస్తే కరెక్టేనా? కరెక్టే కన్నా అంతే కదా, ఈ సబ్జెక్టే అదే కదా. కొంచెం ఆసక్తిగా గమనించాలి మీరు. ఓకేనా? రైట్. 100% మీ దృష్టి మొత్తం ఇక్కడే ఉండాలి. సో అలా అయితే ఒక అకౌంట్ ని సెలెక్ట్ చేసేటప్పుడు అది ఐదర్ అసెట్ గా ఉండాలి, ఇన్కమ్ గా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా చూస్తే మనం ఏం తీసుకుని ఉన్నాం? ఏం ఇచ్చి తీసుకున్నాం? మనం క్యాష్ ఇచ్చి తీసుకున్నాము. ఇప్పుడు మనం క్యాష్ ఇచ్చి ఫర్నిచర్ ని తీసుకున్నాం. అప్పుడైతే ఇందులో లయబిలిటీ మన ఫ్యూచర్ లో ఎవరికైనా డబ్బులు ఇచ్చే విధంగా ఉందా ఈ ట్రాన్సాక్షన్ లో? అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో ఏం లేదు, అసలు లయబిలిటీనే లేదు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ని చదివి, సార్ ఈ ట్రాన్సాక్షన్ ద్వారా మీరు ఫ్యూచర్ లో డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది అని మీకు అనిపిస్తుందా? లేదా? లేదు. అయితే ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ దెర్ ఈస్ నో లయబిలిటీ. క్లియర్ కన్నా? రైట్. ఇప్పుడు ఈ ఫర్నిచర్ ని తీసుకోవడం అనేది మనకి ఎక్స్పెన్సా, అసెట్టా? అసెట్. అయితే ఈ ట్రాన్సాక్షన్ లో మనము డబ్బులు ఇచ్చాము, ఖర్చు పెట్టుకోవడానికి ఇవ్వలేదు గానీ వస్తువు కోసం ఇచ్చాం. ఎందుకంటే ఫర్నిచర్ ఈజ్ అన్ అసెట్. అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో ఏం లేదు, ఎక్స్పెన్స్ లేదు. క్లియర్? ఆసక్తిగా వినండి. ఎలా వినాలి? ఆసక్తిగా. సార్ రావట్లేదు, రప్పించండి. దాదాపుగా 25 సంవత్సరాలుగా నేను క్లాసెస్ చెప్తున్నాను. అదే ఆసక్తి ఉంది నాకు. 25 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాను కదా అని అనుకుని నేను, అయ్యో మన ఆసక్తి తగ్గిపోతే పిల్లలకి సరిగా అర్థం కాదే అని అనుకుంటాను నేను. ఇంకా ఇప్పుడు మీ ఆసక్తి తగ్గిపోయిందంటే నా ఫ్లో తగ్గిపోతుంది. మీరు ఆసక్తిగా లేరు అంటే ఎందుకు ఆసక్తి లేని వాళ్ళకి నేను ఇంత ఎనర్జీని వేస్ట్ చేసి చెప్పాలి చెప్పండి? ఎవరో ఒకరిని అపాయింట్ చేసుకోవచ్చు కదా నేను. నా ఎక్స్పీరియన్స్ని మీకెందుకు ఇవ్వాలి? మీలో ఒక్కళ్ళకు కూడా ఓ లెడ్జర్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవడం తెలీదు. నేను ఇక్కడ చక్కగా ఐడియాస్ చెప్తున్నాను. మీ మిస్ చెప్పారా లెడ్జర్ అకౌంట్ గురించి? మీ మిస్ అసలు చెప్పనే లేదు కదా మీకు. అసలు ఫర్నిచర్ క్యాష్ అని ఉంటే ఫర్నిచర్ అయినమ్మా క్యాషే. ఆహా అవును అవును. అదేంటి ఫార్ రాకూడదు? ఎందుకని ఫార్ రాకూడదు? ఎందుకని బాట్ రాకూడదు? ఎందుకు ఈ అకౌంట్ ని సెలెక్ట్ చేయకుండా ఈ అకౌంట్ నే సెలెక్ట్ చేస్తున్నారు? అడగలేదు మీరు. నేనేమో ఇక్కడ ప్రాణం పెట్టి మరీ చెప్తున్నాను మీకు, మీరేమో అది కూడా వినడం లేదు. రేపు మీ జీవితంలో మీరు కష్టపడితే మరి ఎలాగ? మరి ఇది ఒక ఆపర్చునిటీ. ఈ చదువుని దేవుడు అందరికీ ఇవ్వడు. వెరీ ఫ్యూ ఇండివిజువల్స్ ఆర్ హ్యావింగ్ దిస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎప్పుడూ గౌరవాన్ని మర్యాదనిస్తుంది. డబ్బు మర్యాదని గౌరవాన్ని ఎప్పటికీ ఇవ్వదు. మీరు మీ జీవితంలో ఎప్పటికీ గౌరవ మర్యాదలతో బ్రతకాలి అనుకుంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ అసెట్. నేను చెప్తున్నప్పుడు మీరు నిద్రపోతే మరి నాకెలా అనిపిస్తుంది చెప్పండి? ఓకేనా సార్? మరి ఇందులో ఖర్చు లేదా సార్? ఖర్చు లేదు. ఎందుకంటే ఫర్నిచర్ మనం తీసుకుంటే దాని బెనిఫిట్ 1 ఇయరే వస్తుందా, మోర్ దెన్ 1 ఇయర్ వస్తుందా చెప్పండి? గమనించండి, ఈ ఖర్చు అనేది మన దగ్గర నుంచి డబ్బు బయటికి వెళ్తుంది, కానీ దాని యొక్క బెనిఫిట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటేనే అదేమవుతుంది, ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఫర్నిచర్ యొక్క బెనిఫిట్ 1 ఇయరా, మోర్ దెన్ 1 ఇయరా చెప్పండి? అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో లయబిలిటీ కూడా లేదు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. ఇంకా ఏం లేదు, ఎక్స్పెన్సివ్ లేదు. ఈ ట్రాన్సాక్షన్ లో ఇన్కమ్ ఉందా, లేక మనం ఆస్తి కొనుగోలు చేస్తున్నామా? ఆస్తి కొనుగోలు చేస్తున్నాం. ఇందులో ఏమీ లేదు, మనకి ఇన్కమ్ లేదు. సార్ అయితే ఈ ట్రాన్సాక్షన్ లో రెండు కూడా అసెట్స్ ఏనా? అవునమ్మా. ఫర్నిచర్ ఈజ్ ఆల్సో అన్ అసెట్, క్యాష్ ఈజ్ ఆల్సో అన్ అసెట్. అప్పుడు ఫర్నిచర్ కూడా ప్రాపర్టీనే, ఫర్నిచర్ కూడా ప్రాపర్టీ అండ్ క్యాష్. ఈ క్యాష్ తో పాటు ప్రాపర్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యిందంటే ఇది ఇప్పుడు రియల్ అకౌంట్. మరి ఇదేంటిది? రియల్ అకౌంట్. సార్ నాకు అర్థమైంది సార్. ఫర్నిచర్ రియల్ అకౌంట్, క్యాష్ రియల్ అకౌంట్. క్లియర్ సార్. వెరీ గుడ్ రా నాన్లో, వెరీ గుడ్. ఇక్కడ అందరూ చూడండమ్మా, నేను ఎలా థింక్ చేస్తున్నాను. నేను ఇంకా జర్నల్ రాయలేదు ఇక్కడ. ఇప్పుడు నేను చేసింది అనాలిసిస్. ఇప్పుడు ఇది అసలు ఏ అకౌంటో తెలుసుకుని ఇది డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని దెన్ ఐ విల్ పాస్ జర్నల్ ఎంట్రీ. ఓకేనా? రైట్. సో ఫర్నిచర్ వచ్చేసి పర్సనల్ రియల్ నామినల్? రియల్ అకౌంట్. ఎందుకంటే ఫర్నిచర్ ఈజ్ ఏ ప్రాపర్టీ. చెప్పండి, ఫర్నిచర్ ఈజ్ ఏ ప్రాపర్టీ. సో క్యాష్ ఈజ్ క్యాష్. సో ఇప్పుడు క్యాష్ డైరెక్ట్ గా ఏ అకౌంట్? రియల్ అకౌంట్. ఇప్పుడు ఈ విధంగా ఫర్నిచర్ రియల్ అకౌంట్, ఇది జర్నల్ ఎంట్రీ వేయాలంటే అనలైజ్ చేయాలి నేను ముందు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానయ్యా అంటే ఇందులో అసలు ఏ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యిందో రాశాను. ఈ అకౌంట్ పర్సనల్ రియల్ నామినల్ రాశాను. నేను ఇప్పుడు రూల్ అప్లై చేయబోతున్నాను. దేన్ని అప్లై చేయబోతున్నాను? రూల్ అప్లై చేసి దీన్ని డెబిట్ చేయాలో క్రెడిట్ చేయాలో కనిపెట్టబోతున్నాను. అదే నా ఉద్యోగం. అర్థమైందా? ఆ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రైట్ జర్నల్ ఎంట్రీ. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ జర్నల్ ఎంట్రీ. క్లియరా? దిస్ ఇస్ అనాలిసిస్. చెప్పండి, అనాలిసిస్. విచ్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ అండ్ విచ్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. సో ఫర్నిచర్ రియల్ అకౌంట్, ఫర్నిచర్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అని రాసామంటే వీ హ్యావ్ టు థింక్ రియల్ అకౌంట్ రూల్. రియల్ అకౌంట్ అని రాసి పర్సనల్ అకౌంట్ రూల్ ని థింక్ చేయడం మూర్ఖత్వం. కరెక్ట్. ఇప్పుడు ఫర్నిచర్ రియల్ అకౌంట్ అని రాసామంటే వీ హ్యావ్ టు థింక్ ఓన్లీ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఏదైనా లోపలికి వస్తే డెబిట్ చెయ్యి, బయటికి వెళ్ళిందంటే ఇప్పుడు ఈ ఫర్నిచర్ లోపలికి వస్తోందా బయటికి వెళ్తోందా?
ఎక్సలెంట్. ఫర్నిచర్ కమ్స్ ఇన్. ఫర్నిచర్ కమ్స్ ఇన్. అప్పుడు ఫర్నిచర్, అప్పుడు రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. అప్పుడు ఈ ఫర్నిచర్ అకౌంట్ ని మనం ఏం చేయాలి? డెబిట్ ఫర్నిచర్ అకౌంట్. డెబిట్ ఫర్నిచర్ అకౌంట్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? నెక్స్ట్, క్యాష్ అకౌంట్ ఈజ్ ఆల్సో రియల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఈజ్ ఆల్సో రియల్ అకౌంట్. ఫాస్ట్ గా మాట్లాడుతున్నానా? క్లియర్ గా అర్థమవుతుంది కదా మీకు? ఓకే, క్యాష్ అకౌంట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ క్యాష్ కమ్స్ ఇన్ ఆర్ గోస్ అవుట్? బ్యూటిఫుల్ అమ్మా. క్యాష్ గోస్ అవుట్. అప్పుడు క్రెడిట్ క్యాష్ అకౌంట్. డెబిట్ ఫర్నిచర్ అకౌంట్ అండ్ క్రెడిట్ క్యాష్ అకౌంట్. క్లియర్? మనం కనిపెట్టాం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో 2 ఆస్పెక్ట్స్ ఉండడాన్ని మనం కనిపెట్టాము. ఒకటి ఫర్నిచర్, ఇంకోటి ఈ బాట్ ఫారు వచ్చేసి ఏ ఆస్పెక్ట్ కాదు. ఎందుకంటే బాట్ అనేది అసెట్ కాదు, లయబిలిటీ కాదు, ఎక్స్పెన్స్ కాదు, ఇన్కమ్ కాదు. ఫార్ అనేది మీ యొక్క అసెట్. బ్యాలెన్స్ షీట్ లో ఏంట్రా ఆస్తి ఉంది నీకు? ఫార్ ఉందండి. అప్పుడు ఫార్ అనేది ఒక అసెట్ కాదు, లయబిలిటీ కాదు, ఎక్స్పెన్స్ కాదు. సో ఆ విధంగా ఉంటే అది ఒక లెడ్జర్ అకౌంటే కాదు. క్లియర్ కన్నా? రైట్. సో ఫర్నిచర్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ రియల్. ఏంటమ్మా? ఫర్నిచర్ కమ్స్ ఇన్, సో డెబిట్ ఫర్నిచర్. క్యాష్ రియల్. క్రెడిట్ గోస్ అవుట్. క్యాష్. ఇప్పుడు నేను పాస్ చేశాను. ఇది జర్నల్ ఎంట్రీనా లేక అనాలిసిసా? అనాలిసిస్. దీన్ని ఏ విధంగా సార్ జర్నల్ గా రాయడం? దీన్ని ఏ విధంగా రాయాలి? దానికంటూ ఓ స్టైల్ ఉంది, నేను చెప్తాను. శ్రద్ధగా వినండమ్మా బంగారు కొండలారా. ఫస్ట్ డేట్. ఏ రోజు డేట్ రాయాలి? 15/6/18. డేట్ కాలంలో డేట్ రాసుకోవాలి. పర్టికులర్స్ లో మాత్రమే ఈ డెబిట్ క్రెడిట్ రాసుకోవాలి. ఓకేనా? రైట్. ఇది రాయడానికి దీనికంటే ఓ ఫార్మాట్ ఉంది, గమనించండి. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్. ఏంటమ్మా? ఫర్నిచర్ అకౌంట్. కొంచెం ఇక్కడ గ్యాప్ విడిచిపెట్టి టు క్యాష్ అకౌంట్. ఈ క్యాష్ టు క్యాష్ అని రాస్తే అది క్రెడిట్ అని అర్థం. ఏంటని అర్థము? క్రెడిట్. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఈ డెబిట్ అమౌంట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 50,000. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ అని రాసి డెబిట్ లో 50,000. క్యాష్ అకౌంట్ క్రెడిట్, క్రెడిట్ లో 50,000. దిస్ ఇస్ ద ఫార్మాట్. దిస్ ఇస్ ది ఫార్మాట్. శ్రద్ధగా వినండి. డేట్ రాశారు కదా. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్, డెబిట్ లో 50,000 టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ లో 50,000. ఈ ఎల్ఎఫ్ కాలంలో వచ్చేసి ఇక్కడ ఎల్ఎఫ్ అనే ఒక కాలం ఉంది కదా, ఇది వచ్చేసి ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ అప్లికబుల్, అకాడమికల్లీ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఈ ఎల్ఎఫ్ కాలం ఇప్పుడు అకాడమికల్ గా మనం డేట్ కాలం ని యూజ్ చేసాం కదా, పర్టికులర్ కాలం ని యూజ్ చేసాం కదా, డెబిట్ ని యూజ్ చేసామా, క్రెడిట్ ని కూడా యూజ్ చేసాం. దిస్ ఎల్ఎఫ్ కాలం అకాడమికల్లీ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. అకాడమికల్లీ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. సార్ ఈ ఎల్ఎఫ్ అంటే ఏంటి సార్? లెడ్జర్ ఫోలియో. ఇది వచ్చేసి డెబిట్ అమౌంట్. ఈ రెండు వచ్చేసి అమౌంట్ కాలం. ఈ రెండు వచ్చేసి అమౌంట్. ఇది డెబిట్ అమౌంట్ కాలం, ఇదేమో క్రెడిట్. రూపీస్ అని వేశాను, మీ కంటికి కనిపిస్తుందో లేదో చూడండి. వెరీ గుడ్. ఇది అమౌంట్ కాలం. ఇదేంటిది? అమౌంట్ కాలం. ఈ పర్టికులర్స్ లో దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి అనేది రాయాలి. క్లియరా కన్నా? దిస్ ఇస్ ద ఫార్మాట్. దిస్ ఇస్ ద ఫార్మాట్. చూడండి, ఇదే జర్నల్ ఎంట్రీ. ఇదేంటిది? జర్నల్ ఎంట్రీ. ఈ నోట్బుక్కే జర్నల్. ఇప్పుడు నేను రాశాను కదా, ఇది జర్నలైజింగ్. ఈ జర్నల్ ఎంట్రీని రాసేసి బ్రాకెట్ లో, ఏంటమ్మా బ్రాకెట్ లో యూ హ్యావ్ టు రైట్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. డిస్క్రిప్షన్ ఆఫ్ ది వి కాల్ ఇట్ యాజ్ నరేషన్. ఏంటి దాని పేరేంటి? నరేషన్. సార్ ఏం రాయాలి సార్ డిస్క్రిప్షన్ లో? ఏమీ లేదమ్మా. బాట్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. ఈ ట్రాన్సాక్షన్ ని అలాగే రాసేయాలి. దీని పేరేంటి? నరేషన్. ఇదేంటిది? నరేషన్. ఇది డెబిట్ అమౌంట్. చెప్పండి. క్రెడిట్ అమౌంట్. డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్, డేట్, నరేషన్, జర్నల్ ఎంట్రీ. ఎల్ఎఫ్ స్టాండ్స్ ఫర్, ఈ లెడ్జర్ ఫోలియో అనేది అకాడమిక్ యూజా, ప్రాక్టికల్ యూజా? సార్ అకాడమికల్ గా జస్ట్ ఎల్ఎఫ్ అని రాసి వదిలేమంటారా? అవును కన్నా, దాన్ని నువ్వు రాయవలసిన అవసరం లేదు. సార్ అసలు ఎందుకు సార్ ఆ కాలం? అసలు ఆ ఎల్ఎఫ్ అనే కాలం ఎందుకు సార్ అంటే ఏం లేదు కన్నా. ఫోలియో. చెప్పండి. ఫోలియో అంటే పేజ్ నెంబర్ అని అర్థం. పేజ్ నెంబర్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్ ఫర్నిచర్ జర్నల్ ఎంట్రీస్ విల్ బి టేకెన్ టు ఫర్నిచర్ అకౌంట్ ఇన్ ది లెడ్జర్ అని చెప్పాను నేను. అకౌంట్ అనేది అర్థం కాలేదు మీకు? ఫర్నిచర్కి ఒకే జర్నల్ ఎంట్రీ ఉంటుందా, లేదా ఇంకా 2-3 కూడా ఉండవచ్చా? ఆల్ ఫర్నిచర్ ఎంట్రీస్ విల్ బి టేకెన్ టు ఫర్నిచర్ అకౌంట్ ఇన్ ది
లెడ్జర్. క్యాష్ ఎంట్రీ అనేది ఒకటే ఉంటుందా, ఇంకా చాలా ఉంటాయా? ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ విల్ బి టేకెన్ టు క్యాష్ అకౌంట్ ఇన్ ద లెడ్జర్. కరెక్ట్. ఇప్పుడు ఈ లెడ్జర్లో ఫర్నిచర్ అకౌంట్ 92వ పేజ్ నంబర్లో ఉంది. క్యాష్ అకౌంట్ 47వ పేజ్ నంబర్లో ఉంది. అలా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా? ఎందుకంటే లెడ్జర్ కూడా ఒక బుక్కే. ఆ లెడ్జర్ బుక్ లో ఫర్నిచర్ అకౌంట్ ఎన్నో నెంబర్ పేజ్ లో ఉంది? 92. క్యాష్ అకౌంట్ ఎన్నో నెంబర్ పేజ్ లో ఉంది? 47 లో. ఇప్పుడు ఈ ఎల్ఎఫ్ లో మనము 92 ఇక్కడేమని రాస్తాము? అలా అయితే ఈ ఫర్నిచర్ 50,000 ని అక్కడ ఎక్కడికి తీసుకెళ్ళాం? పేజ్ నంబర్ 92కి తీసుకొని వెళ్ళాం. అలాగే ఈ క్యాష్ ని ఎక్కడికి తీసుకొని వెళ్ళాం? ఓకేనా? ఓకే. బట్ ఎందుకు సార్ మనం దాన్ని అకాడమిక్ గా యూజ్ చేయం? బికాస్ అకాడమిక్ గా వెన్ వి ప్రిపేర్ లెడ్జర్ వి డోంట్ రైట్ ఫోలియో నంబర్స్. ఓకే. Yes or no, but practically when they prepare ledger, there will be numbers. How many of you understood ledger folio? చెయ్యి పైకెత్తి చూపించండి. Very good. Folio means page number. After this journal, all these journals are taken to ledger. In which page number of the ledger this journal entry is taken? Which page number of the ledger this journal entry is taken? Clear kanna? That is ledger folio. So date, my students are very clear. Particulars, sir. In this particulars, you are writing, okay, furniture debit, cash credit. Furniture account debit, acceptable. Why sir we need to leave a gap? Why sir we need to give a? What is this 2? What is this 2? What is this 2? My dear lovable students, listen carefully kanna. You can also write like this. Debit furniture account and credit. Like this also you can pass journal entry. Like this also you can pass journal entry. అందరూ వినండి. ఇలా కూడా జర్నల్ ఎంట్రీని వేయవచ్చు. ప్రాక్టికల్గా మీరు ఆడిట్కి వెళితే ఈ గ్యాప్ 2 ఇవన్నీ చాలా కంపెనీ వాళ్ళు వేయరు. వాళ్ళు ఎలా వేస్తారంటే డెబిట్, ఫర్నిచర్, క్రెడిట్, క్యాష్ అకౌంట్ అని చాలా తేలిగ్గా వేస్తారు. సార్ అలా అయితే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ ఫార్మెట్ ని మార్చుకోవచ్చా సార్? చక్కగా మార్చుకోవచ్చు కన్నా. అలా అయితే మరి ఎందుకు సార్ ఈ గ్యాప్ విడిచిపెట్టి 2 అని వేస్తున్నాం? దీన్ని మేమేమంటామంటే కన్వెన్షన్. ఏమంటాము? కన్వెన్షన్ అనేది ట్రెడిషన్. ఏంటమ్మా? అంటే చక్కగా ఒకరిని ఫాలో చేస్తూ రావడం అంటే ఏంటది? కన్వెన్షన్. ఎప్పటి నుంచో ఫాలో చేస్తూ రావడం అంటే ఏంటది? కన్వెన్షన్. కన్వెన్షన్స్ ఆర్ ట్రెడిషన్స్ ఆర్ కస్టమ్స్ ఫాలోడ్ ఇన్ అకౌంటింగ్. చెప్పండి. కన్వెన్షన్స్ ఆర్ ట్రెడిషన్స్ ఆర్ కస్టమ్స్ ఫాలోడ్ ఇన్ అకౌంటింగ్. కన్వెన్షన్స్ కెన్ బి చేంజ్డ్. చెప్పండి. కన్వెన్షన్స్ కెన్ బి చేంజ్డ్. ఓ కన్వెన్షన్ ని మార్చాలనుకుంటే చక్కగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీరు చిన్న వయసులో లెటర్ రైటింగ్ నేర్చుకుంటున్నారని అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ కన్వెన్షన్ ఏంటంటే ఫ్రమ్ అని రాసి ఇలా రాస్తాము, ఆ తర్వాత 2 అని రాస్తాము, ఆ తర్వాత సార్ అని రాసి, ఆ తర్వాత ఒక సబ్జెక్ట్ ని రాసి, ఆ సబ్జెక్ట్ ఎందుకు ఇక్కడే రాయాలి, ఇక్కడ రాయకూడదా? రాసుకోవచ్చు. దాని మధ్యలోనే రాయాలా ఈ సారు? అదేవిధంగా లెటర్ కంటెంట్ ని రాసి యువర్స్ అని ఇటువైపు రాసేవాళ్ళు ఉంటారు, అటువైపు రాసేవాళ్ళు ఉంటారు. ఎస్ సార్ నో. ఇప్పుడు ఈ సైడ్ రాస్తేనే లెటర్ మీనింగ్ కన్వే అవుతుందా? ఆ సైడ్ లవ్వింగ్లీ అని రాస్తే లవ్వే ఉండదంటారా? వినండి. లెఫ్ట్ లోనే లవ్ అని రాయాలా, రైట్ లో రాయకూడదా? లేదంటే ఎక్కడైనా రాసుకోవచ్చా? ఏ సైడ్ అయినా రాయొచ్చు. చెప్పండి. అప్పుడు ఈ కన్వెన్షన్స్ ఆర్ ట్రెడిషన్స్. కన్వెన్షన్స్ ఆర్ ట్రెడిషన్స్ ఆర్ కస్టమ్స్ ఫాలోడ్ ఇన్ అకౌంటింగ్. కన్వెన్షన్స్ ఆర్ ట్రెడిషన్స్ ఆర్ కస్టమ్స్. కస్టమ్స్ అనేది ఒకరి పద్ధతుల్ని ఫాలో చేస్తూ రావడం. ఏంటది? కస్టమ్స్. ఓకేనా? రైట్ సార్. ఈ కన్వెన్షన్ ని మనం మార్చుకోవచ్చా? చక్కగా మార్చుకోవచ్చు. ఈ కన్వెన్షన్స్ ని చక్కగా, ప్రిన్సిపల్స్ నే మనం మార్చలేము. డెబిట్ కి క్రెడిట్ ఉండాలి అనేది కాన్సెప్ట్. కరెక్ట్. దాన్ని మార్చకూడదు. నేను డెబిట్ ని మారుస్తాను, క్రెడిట్ ని మారుస్తాను, నాకు బోర్గా ఉంది, ఫర్నిచర్ డెబిట్ లో వద్దు సార్, క్యాష్ ఏమో ఇలా వేద్దాం క్రాస్ గా, ఈ విధంగా వేయకూడదు. అలాగా అర్థమవుతుందా లేదా? ఈ డెబిట్, ఫర్నిచర్, క్రెడిట్, క్యాష్ ని మార్చడం వీలు పడదు. బట్ ఇక్కడ గ్యాప్ వదిలిపెట్టడం, అలాగే 2 అని రాయడం, ఇవన్నీ కంపల్సరీనా, నాట్ కంపల్సరీనా? సార్ దాని పేరేంటి సార్? కన్వెన్షన్. ఇప్పుడు ఈ డెబిట్, క్రెడిట్ అనేది కన్వెన్షనా, కాన్సెప్టా? బ్యూటిఫుల్. కాన్సెప్ట్స్ కెన్ నాట్ బి చేంజ్డ్. సార్ కాన్సెప్ట్ ని చేంజ్ చేస్తే ఏమవుతుంది? ప్రాఫిట్ లో లాస్, అసెట్ లయబిలిటీస్ తప్పొచ్చేస్తాయి. వద్దు 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 వద్దు. ఇప్పుడు ఈ గ్యాప్ విడిచిపెట్టలేదు, దానివల్ల ప్రాఫిట్ ఏమైనా తగ్గిపోతుందా? సరే, మీరు ఎందుకు ఈ సంవత్సరం ప్రాఫిట్ తక్కువగా ఉంది అంటే, మీరు జర్నల్ వేసేటప్పుడు గ్యాప్ని ప్రాపర్గా చెయ్యి. ఏబుల్ టు అండర్స్టాండ్. Clear or not clear? Whether this is going to alter our profit or this is not going to alter our profit. This is going to alter our financial position or this is not going to alter our
అప్పుడు ఒక విషయం మన లాభ నష్టాలని చేంజ్ చేయకపోతే, అసెట్స్ లయబిలిటీస్ని చేంజ్ చేయకపోతే మనం చేసే ఆ విషయమే కన్వెన్షన్. అర్థమైందా? సరిపోదు, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, వేరే ఆప్షన్ లేదు. వెరీ గుడ్. ఇప్పుడు మీ చేతికి ఓ 5 కాసుల బంగారం ఇస్తాను, ఉంచుకోండి ఫ్రీగా అని. మీకు ఎలా అనిపిస్తుంది? ఇచ్చి చూడండి సార్, ఎలా అనిపిస్తుందో తెలుస్తుంది అంటారా? పళ్ళు ఇలా పెట్టి బాగా ఎక్కిలిస్తారు. అది మాత్రం నాకు బాగా తెలుసు. 5 కాసుల బంగారం దాకా ఎందుకు, 5 వడలు ఇస్తేనే చాలు కదా మీకు. ఓ చిన్న చిన్న సమోసాలు 5 ఇచ్చామంటే మీరే సార్ దేవుడు అంటారు, మునగ చెట్టు ఎక్కిచ్చేస్తారు. అంతకన్నా గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నాను మీకు, కానీ ఆ జ్ఞానానికి మనీ వాల్యూ మీకు తెలీదు, ఆ ఫీల్ ఏంటో. అందుకే మీరు గ్రహించలేకపోతున్నారు. నేను ఇంత ఇస్తున్నప్పుడు మరి దేనికేంటి, ఆకలి తీరిపోయింది ఇంతే కదా అంటారా? ఆకలి తీరిపోవడం షార్ట్ టర్మ్ బెనిఫిట్, నేను ఇక్కడ ఇచ్చేది లాంగ్ టర్మ్ బెనిఫిట్. నాలెడ్జ్ ఈజ్ ఏ హ్యూజ్ అసెట్. మాత్రం బాగా చేయండి. నిజంగా అర్థమవుతుందా? అప్పుడు ఈ కన్వెన్షన్ని మార్చవచ్చా, మార్చకూడదా? మారిస్తే ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుందా, అవ్వదంటారా? బ్యూటిఫుల్ అమ్మా. సార్ అయితే నరేషన్ ఇదంతా కూడా మనము రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు అంటారా? రాయకపోయినా పర్వాలేదు, బట్ నరేషన్ రాయడం మన బలం. ఏంటి మన? దెర్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఇన్ రైటింగ్ నరేషన్. దెర్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఇన్ రైటింగ్ నరేషన్. ఇన్ ఫ్యాక్ట్, in all your client's office, tomorrow you go for audit, we have to tell the accountant, you must write narration అని చెప్పాలి. ఏం చెప్పాలి వాళ్ళకి? లేదంటే టంగ్ మొట్టికాలేస్తాను చెప్పాలి. ఎందుకంటే నరేషన్ రాశారని అనుకోండి, ఎవరు? అకౌంటెంట్. మనమే +2 చదువుకునేటప్పుడు ఈ నరేషన్ రాయాలంటే చాలా బోర్గా ఉండేది. బట్ యాక్చువల్లీ మనం ఆడిటర్ అయితే మనం రాయాల్సిన పని లేదు ఈ నరేషన్ని. ఆడిటర్ అయ్యే వరకే మీరు ఏం రాయాల్సి ఉంటుంది? ఎగ్జాంపుల్గా నరేషన్ రాయాలి. ఆడిటర్ అయ్యాక మనం జర్నల్ ఎంట్రీస్ వేయం, మన కింద పనిచేసే అకౌంటెంటే వేస్తాడు. వీ విల్ ఓన్లీ థింక్ whether that entry is correct or not అని. we will only think. we will never pass journal entry. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ we will never pass journal entry. we will only give ideas. ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ గా ఇనీషియల్ గా ఉన్నప్పుడు ఒక ఇంజనీరింగ్ ఇదంతా నేర్చుకుంటాం. వన్స్ హీ హాస్ బికమ్ ఏ బిగ్ ఇంజనీర్, వెదర్ వాడే పని చేస్తాడా లేదంటే మేస్త్రిని పెట్టుకుని పని చేయించుకుంటాడా? అర్థం కాలేదు కదా మీకు. బట్ an engineer should have an idea, correct? whether that persons are doing properly or not, engineer should have an. అలాగే మనకు కూడా. బట్ ఇనీషియల్ గా ఇంజనీర్, ఇప్పుడు మీరు ఇనీషియల్ గా చార్టెడ్ అకౌంటింగ్ కోర్సుని చదువుకుంటూ ఉన్నందువల్ల ఈ జర్నల్ వేస్తున్నారు. వన్స్ ఒక లెవెల్ కి మనం చేరుకున్న తర్వాత we will not pass journal entries. somebody will be passing, we will be correcting the entries. అదే మన ఉద్యోగం. to correct the entry, you should know the entry. able to understand? ఓకే. ఈ నరేషన్ వచ్చేసి ప్రాక్టికల్లీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి. This gap to practically not at all important. Gap to practically, it is a nuisance. It is a nonsense. We need not write practically. Practical గా మనం దీన్ని రాసే పని లేదు. మా ఆర్టర్ నన్ను తిట్టారు, నేను ఈ విధంగా ఎందుకు ఈ విధంగా టైం వేస్ట్ పనులు చేస్తున్నావు? ఇప్పుడు 2 లేకపోతే ఏ మునిగిపోతుంది అన్నారు. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు మనం బట్ అకాడమికల్లీ యూ హ్యావ్ టు పుట్. ఏంటి? లేకుంటే మార్కులు తగ్గిపోతాయి కొంతమంది లూజులు దిద్దేటప్పుడు. అర్థమవుతుందా లేదా? రైట్. బట్ ప్రాక్టికల్లీ దిస్ ఇస్ నాట్ రిలవెంట్. బట్ ప్రాక్టికల్లీ వాట్ ఈస్ రిలవెంట్? నరేషన్. యూ హ్యావ్ టు టెల్ ద అకౌంటెంట్ హూ ఈస్ పాసింగ్ జర్నల్ ఎంట్రీస్ టు రైట్ నరేషన్. ఎందుకు సార్ నరేషన్ అంత ఇంపార్టెంట్? నరేషన్ రాశారంటే మనం ఆ ఎంట్రీస్ చూసే ఆడిట్ చేసేయచ్చు. బాట్ ఫర్నిచర్ ఫర్ క్యాష్, అదే ట్రాన్సాక్షన్. దానివల్ల ఫర్నిచర్, క్యాష్ అంతా కరెక్ట్ గానే ఉందని భావించవచ్చు. ఇప్పుడు నరేషన్ రాయకపోతే వీ హ్యావ్ టు గో అండ్ చెక్ ద వౌచర్స్. ఏం జరిగిందో తెలుసుకోవడానికి. వెలిగిందా లేదా? అర్థం కాలేదు కదా? అప్పుడు మనం ఇంకో ఫైల్ తీసుకుని దాన్ని ఒళ్ళో పెట్టుకుని అడు తిప్పి ఇడు తిప్పి టైం అవుతుంది మనకి. ఎస్ ఆర్ నో? ఇఫ్ యూ వాంట్ టు చెక్ 1 or 2 వౌచర్స్ వీ కెన్ చెక్, బట్ ఆల్ వౌచర్స్ వీ నీడ్ నాట్ చెక్. అర్థం కాలేదా? అప్పుడు ఆ నరేషన్ని బట్టే అది కరెక్టో కాదో చూసుకోవచ్చు. మన ఆడిటర్ జాబ్ ఏంటి? టు చెక్ ద జర్నల్ ఎంట్రీ. ఇప్పుడు ఫర్నిచర్ని తీసుకున్నాడు, అప్పుడు ఫర్నిచర్ డెబిట్, క్యాష్ క్రెడిట్, సో అంత కరెక్ట్ గానే వేశాడు, ఓకే అని చెక్ చేసుకోవడమే మన పని. కరెక్ట్. సో నరేషన్ రాస్తే మంచిదా, రాయకపోతే మంచిదా? రాస్తేనే మంచిది. మీరు ఆడిటర్ అయ్యాక అకౌంటెంట్ని నరేషన్ రాయమని చెప్తారా లేదా? మనం ఆడిటర్స్ అయ్యాక ఈ లో క్లాస్ పనులు చెయ్యాలా అక్కర్లేదా? వద్దు. బట్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు వాస్తవంగా చెయ్యాలి, లేదంటే మార్కులు తగ్గిపోతాయి. మీకు అర్థమవుతుందా లేదా?
కంఫర్టబుల్, ఈ గ్యాప్ టు ఇవన్నీ కన్వెన్షన్స్. ఏం చెప్పండి? కన్వెన్షన్స్ ఆర్ ట్రెడిషన్స్ ఆర్ కస్టమ్స్ followed in accounting. It can be violated. Conventions can be changed. Concept should not be changed. అలా అయితే సార్ ఇప్పుడు జర్నల్ ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ కి బదులుగా డెబిట్ ఫర్నిచర్ క్రెడిట్ క్యాష్ అని నేను వేయొచ్చా? ప్రాక్టికల్ గా వేయవచ్చు. ఎలా వేయొచ్చు? But academically, because you are a student, it is advisable to follow the conventions to get marks. ఇప్పుడు మనం వచ్చేసి ఈ గ్యాప్ విడిచిపెట్టి ఫర్నిచర్ టు క్యాష్ అని వేయడం. Academically, we have to follow so that we will be getting marks. But practically, whether it can be changed or it cannot be changed. అర్థమవుతుందా? Academically, you want to use this format or this format. The first format or the second format? Beautiful. Second format is practically acceptable or not acceptable? Beautiful amma. It is acceptable. It is acceptable. Nizanga ardhamainda meeku? Very good. Okay. Gap. Mandatory or not mandatory? Academically we will use gap or not, we will not put gap. Very good. Academically you will put 2 or you will not put 2. The 2 has no relevance. The 2 has no. సరే ఎందుకని 2ని తీసుకొచ్చాడు? ఎందుకు దాన్ని ఫ్రమ్ అని రాయకూడదు? ఎందుకు ఆ విధంగా రాయకూడదు? 2 అని ఎందుకు రాయాలి? అర్థమవుతుందా లేదా? అది లెడ్జర్లో నేను మీకు చెప్తాను. ఎందుకు ఈ 2 తెచ్చిపెట్టాడు అనేది ఎప్పుడు చెప్తాను నేను మీకు? లెడ్జర్తో పాటుగా చెప్తాను. ఓకేనా? రైట్. బట్ ఈ 2 ప్రాక్టికల్లీ రిలవెంట్ ఆర్ నాట్ రిలవెంట్? ఫర్నిచర్ రిలవెంట్ ఆర్ నాట్ రిలవెంట్? డెబిట్ relevant not relevant? Cash relevant not relevant? Credit relevant not relevant? Debit amount relevant not relevant? Credit amount. This ledger folio academically relevant or not relevant? Practically beautiful amma. Excellent. అర్థమైనప్పుడు మీ అందరికీ రంగంలోకి దిగుదామా ఇప్పుడు? వెరీ గుడ్. చెప్పండి, ఇందులో నుంచి 2 అకౌంట్స్ చెప్పండి. నేను నీట్గా బిల్డింగ్ అని రాశాను, కనబడుతుందా? సి అని రాశానా, క్యాష్ అని రాశానా? వెరీ గుడ్. ఇప్పుడు నేను రాసేది జర్నల్ ఎంట్రీనా, అనాలసిస్సా? అనాలసిస్. క్యాష్ ఏంటిది? ఇప్పుడు బిల్డింగ్ రియల్ అకౌంట్ కమ్స్ ఇన్ గోస్ అవుట్. బిల్డింగ్ కొనుక్కుంటే బిల్డింగ్ మనకి లోపలికి వస్తుంది, కరెక్ట్? అప్పుడు ఏంటది? డెబిట్ బిల్డింగ్ అకౌంట్, కరెక్ట్? క్యాష్. అప్పుడు సో ద జర్నల్ ఎంట్రీ నువ్వు జర్నల్లోకి వెళ్ళి ఇప్పుడు రాయాలి. ఇప్పుడు జర్నల్లో రాయాలంటే ఎలా రాస్తావు? ఇప్పుడు ఫస్ట్ ఆ డేట్ ఓకేనా? 18/6 అని అనుకోండి. బిల్డింగ్ అకౌంట్ డెబిట్ 2 ఎంత? అన్నీ 15 ఉంటాయని అనుకోకండి. ఇది 1,50,000 అని వేసుకుందాం. ఎవరో ఒకటి కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు అలాగా. అదేంటి అమౌంట్ అంటే ఎప్పుడు కూడా 15 అని ఆలోచించుకున్నాడే అనుకోండి. అరవీర భయంకరుడు అని అర్థం వాడు. అర్థమవుతుందా లేదా? రైట్. క్లియర్గా ఉంది కదా? ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఓకే ఓకే ఓకే. సోల్డ్ మెషినరీ ఫర్ క్యాష్. ఎవడు అనకండి సార్ మిషనరీ అసలు కొనేలేదు, మరి ఎలా అమ్ముతాము అని. అవన్నీ ఆల్రెడీ కొనేసాం. అర్థమవుతుందా లేదా? రైట్. ఇప్పుడు అమ్ముతున్నాం ఊరికే ట్రాన్సాక్షన్కి. అర్థమవుతుందా లేదా? ఏంటి సార్ దొంగతనం చేసి అమ్ముతున్నారా అని అనకండి. సోల్డ్ మెషినరీ ఫర్ క్యాష్. మెషినరీ అకౌంట్. బ్యూటిఫుల్. మెషినరీ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. మెషినరీ పర్సనల్, రియల్, నామినల్? రియల్. కమ్స్ ఇన్ ఆర్ గోస్ అవుట్? వెరీ గుడ్ కన్నా.
క్రెడిట్ మెషినరీ అకౌంట్. క్యాష్ కమ్స్ ఇన్ ఆర్ గోస్ అవుట్? కమ్స్ ఇన్. ఎందుకంటే ఒక మెషినరీని మనం అమ్మితే క్యాష్ లోపలికి వస్తుంది, మెషినరీ బయటికి వెళ్తుంది. సో క్యాష్ కమ్స్ ఇన్. సో డెబిట్. ఎందుకంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇప్పుడు మనం దీనికి జర్నల్ ఎంట్రీ వెయ్యాలి అంటే 26/18 ఫస్ట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్. అర్థమవుతుందా చూడండమ్మా. నెరేషన్లో నీట్గా రాశాను, కనిపిస్తుందా చూడండి. వెరీ గుడ్, క్లియర్, 100%. అప్పుడు మిషనరీ ఒక అసెట్, ఓ ప్రాపర్టీని తీసుకుంటే వి నో హౌ టు పాస్ జర్నల్ ఎంట్రీ. ఓ ప్రాపర్టీని సేల్ చేసినా వి నో హౌ టు పాస్ జర్నల్ ఎంట్రీ. బాట్ గూడ్స్ ఫర్ క్యాష్. ఏంటమ్మా బాట్ గూడ్స్ ఫర్ క్యాష్? శ్రద్ధగా వినండి. బాట్ గూడ్స్ ఫర్ క్యాష్. ఆల్రెడీ ఐ టాట్ యూ గూడ్స్ కెన్ బి ఎనీ ఐటమ్. గూడ్స్ కెన్ బి, మనం ఏ ప్రోడక్ట్స్ తో డీల్ చేస్తామో అదే గూడ్స్. మనం ఏ ప్రోడక్ట్ ని కొనుక్కొని అమ్ముతామో, ఏ బిజినెస్ చేస్తామో అదే మన యొక్క గూడ్స్. ద ప్రోడక్ట్ ఇన్ విచ్ వి డీల్ ఇన్ ఈజ్ అవర్ goods. The product which are held for sale is our goods. Clear kanna, right? Now we are purchasing goods by paying cash. Ade bought goods for cash. Yes or no? So there are two ledger accounts that are involved in this journal. In this transaction. One is goods account, another one is cash account. Goods account and క్యాష్ అకౌంట్. శ్రద్ధగా వినండి. బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹50,000. అప్పుడు మనకి గూడ్స్ అని ఒకటి వస్తుంది, క్యాష్ అని ఒకటి వస్తుంది. ఎస్ ఆర్ నో? వి ఆల్రెడీ నో ప్రిటీ వెల్ వి ఆర్ నాట్ సపోజ్ టు యూస్ బాట్ అకౌంట్ అండ్ ఫార్ అకౌంట్. సో గూడ్స్ అండ్ క్యాష్ అకౌంట్. గూడ్స్ పర్సనల్, రియల్, నామినల్. రియల్ అకౌంట్. గూడ్స్ కమ్స్ ఇన్ ఆర్ గోస్ అవుట్? కమ్స్ ఇన్. సో డెబిట్ గూడ్స్ అకౌంట్. కరెక్టా కన్నా? డెబిట్ గూడ్స్ అకౌంట్. క్యాష్ రియల్ అకౌంట్ goes out, so credit cash account. Yes or no? Okay, ఇక్కడ రాద్దామా కన్నా జర్నల్. goods account debit to cash account. అర్థమవుతుందా చూడండి. క్లియరా? ఓకే, నెక్స్ట్ వినండి. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹80,000. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹80,000. అప్పుడు అలా అయితే మనకి గూడ్స్ ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి? క్యాష్ ఉంది. అప్పుడు గూడ్స్ అకౌంటు, క్యాష్ అకౌంట్. గూడ్స్ పర్సనల్, రియల్, నామినల్. రియల్ అకౌంట్. క్యాష్ ఈజ్ ఆల్సో goods comes in or goes out? Goes out. అప్పుడు క్రెడిట్ గూడ్స్ అకౌంట్. కరెక్ట్. ఏంట్రా? క్యాష్ కమ్స్ ఇన్, సో డెబిట్. అర్థమవుతుందా చూడండి. ఓకే, అందరూ వినండమ్మా. ఆన్ 25th June 2018 క్యాష్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అకౌంట్. ఇవి రెండు నిజంగా అర్థమయ్యాయా లేదా? అందరూ చూడండి. బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. బాట్ గూడ్స్ ఫర్ క్యాష్. గూడ్స్ అకౌంట్ అండ్ గూడ్స్ రియల్, క్యాష్ కూడా రియల్. గూడ్స్ పర్సనా, రియలా? రియల్. రెండు కూడా రియలే. ఇప్పుడు బాట్ గూడ్స్ అంటే గూడ్స్ కమ్స్ ఇన్ గోస్ అవుటా? కమ్స్ ఇన్. సో డెబిట్ గూడ్స్. క్యాష్ రియల్ గోస్ అవుట్, సో క్రెడిట్ క్యాష్. అదే విధంగా సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అంటే మనం గూడ్స్ ను అమ్మేశాం, అప్పుడు గూడ్స్ బయటికి వెళ్ళిపోతాయి, క్యాష్ ఏమో లోపలికి వస్తుంది. గోస్ అవుట్ అంటే క్రెడిట్ గూడ్స్, కమ్స్ ఇన్ అంటే డెబిట్ క్యాష్. ఇది క్లియర్ గా అర్థమైందా కన్నా? రైట్. నాకు బాగా తెలుస్తుంది ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదో. వినండి వినండి, శ్రద్ధగా వినండి. ఓకే, సో గూడ్స్ టు క్యాష్, క్యాష్ టు గూడ్స్. అందరూ చక్కగా థింక్ చేయొచ్చు కన్నా? ప్లీజ్ అమ్మా, అందరూ చక్కగా థింక్ చేయండి. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లోనేమో మనం గూడ్స్ ని పర్చేస్ చేసాము, ఈ ట్రాన్సాక్షన్ లో గూడ్స్ ని
ఈ ట్రాన్సాక్షన్ లో గూడ్స్ ని ఏం చేశాము? సేల్స్ చేశాము. ఎస్ ఆర్ నో? ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ వీ హావ్ డన్ సేల్స్. హియర్ వీ హావ్ పర్చేస్డ్ గూడ్స్. హియర్ వీ హావ్ సోల్డ్ గూడ్స్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు శ్రద్ధగా వినండి అమ్మా అందరూ. ఇప్పుడు గూడ్స్ ని తీసుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ గూడ్స్ అకౌంట్. వీఆర్ యూజింగ్ గూడ్స్ ని సేల్ చేసినప్పుడు వీఆర్ యూజింగ్ గూడ్స్ అకౌంట్. అలా అయితే ఈ రెండు కూడా ఇప్పుడు ఈ ఎల్ఎఫ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో 91 అని వేస్తే లెడ్జర్ బుక్లో 91వ పేజీలో ఏ అకౌంట్ ఉంది? ఈ గూడ్స్ అకౌంట్కి పర్చేస్ చేసింది వెళుతుంది, సేల్ చేసింది వెళుతుంది. ఎస్ ఆర్ నో? బికాస్ పర్చేస్ చేసేటప్పుడు నువ్వు దేన్ని యూజ్ చేస్తున్నావు? సేల్స్ చేసేటప్పుడు దేన్ని యూజ్ చేస్తున్నావు? అప్పుడు ఈ రెండు ఏ అకౌంట్కి వెళ్తాయి? గూడ్స్ అకౌంట్కి వెళ్తాయి. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండమ్మా. ఎనీ బిజినెస్ పర్సన్ ఎనీ బిజినెస్ పర్సన్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు నో ది పర్చేజ్ ఇన్ఫర్మేషన్ సపరేట్లీ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్. మనము బిజినెస్ పర్సన్ గా ఉంటే పర్చేస్ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా కావాలి? సపరేట్ గా. సేల్స్ ఇన్ఫర్మేషన్ కూడా. ఆ రెండు మిక్సెస్ కావాలా లేదా విడివిడిగా కావాలని అడుగుతారా? ఎక్సలెంట్. ఎనీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ పర్చేస్ ఇన్ఫర్మేషన్ సపరేట్లీ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్. నువ్వొక బిజినెస్ చేస్తున్నావు అంటే నీకు సేల్స్ అనే ఇన్ఫర్మేషన్ సపరేట్ గా తెలియాలా లేదా అది పర్చేస్ అడ్జస్ట్ చేసి తెలుసుకుంటే సరిపోతుందా? ఏ బిజినెస్ పర్సన్ అయినా సరే అతనికి సేల్స్. ఇప్పుడు నాకొచ్చేసి మీరందరూ ఫీజు కడుతున్నారు, నేను అందులోంచి కొద్దిగా ఫ్యాకల్టీ మెంబర్స్కి ఇస్తున్నాను, కరెక్ట్? ఇప్పుడు మీ ఫీజు నాకు సపరేట్గా ఉండాలి, ఫ్యాకల్టీకి నేను ఇచ్చేది సపరేట్గా ఉండాలా, లేక రెండు అడ్జస్ట్ చేసి తెలుసుకోవాలా? ఇది ఫీజే అది ఫీజే, ఇది ఫీ కలెక్షన్ అదేమో ఫీ పేమెంట్. ఈ రెండింటిని మిక్స్ చేయాలా లేక సపరేట్గా ఉంచడమే మంచిదా? ఎక్సలెంట్. అదేవిధంగా అకౌంటెన్సీలో వెన్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ instead of goods account, when goods are purchased, instead of goods account we use purchased. యాక్చువల్లీ ఈ పర్చేస్డ్ అంటే ఏంటిది? గూడ్సే, కానీ మనం పర్చేస్ అనే పదాన్ని యూజ్ చేస్తాము. క్లియరా? నాట్ క్లియరా? అదేవిధంగా వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ వి యూజ్ బట్ ద సేల్స్ రిప్రజెంట్స్ ఏంటిది? గూడ్స్. చక్కగా అర్థమైందా? చూడండమ్మా, ఒక గూడ్స్ ని మనం తీసుకుంటే వి విల్ యూజ్ పర్చేస్ అకౌంట్. వెన్ వి సెల్ గూడ్స్ వి విల్ యూజ్ సేల్స్ అకౌంట్. సార్ ఎందుకు సార్ ఆ విధంగా? రెండు కూడా గూడ్సే కదా, ఎందుకు ఇక్కడ పర్చేస్ ఇక్కడేమో సేల్స్? ఇఫ్ యూ యూజ్ పర్చేస్ యాజ్ సేల్స్, దిస్ పర్చేసెస్ విల్ గో టు 91 లెడ్జర్, ది సేల్స్ విల్ గో టు 95 లెడ్జర్ పేజ్. అప్పుడు సేల్స్ ఇన్ఫర్మేషన్ వి గెట్ సపరేట్లీ, పర్చేస్ ఇన్ఫర్మేషన్ వి గెట్ సపరేట్లీ. ఇప్పుడు రెండు గూడ్స్ అని వేస్తే ఒకే అకౌంట్ కి వెళ్ళిపోతాయి. నిజంగా అర్థమైందా? నా కోసం కొడుతున్నారా? క్లియరా? లేక అన్ని గూడ్స్ అని అనుకుందామా? గూడ్స్ని తీసుకునేటప్పుడు, గూడ్స్ని అమ్మేటప్పుడు బ్యూటిఫుల్ కన్నా. అర్థమైందా? నమ్మొచ్చా మిమ్మల్ని? 100%. ఓకే, ఇది అడ్వైజబుల్లా, అది గూడ్స్ అడ్వైజబుల్లా? సార్ ఇదే సార్, ఎందుకంటే ఓ బిజినెస్ పర్సన్కి ఖచ్చితంగా పర్చేస్ ఇన్ఫర్మేషన్ సపరేట్గా తెలియాలి, అది పర్చేస్ని సేల్స్ని మిక్స్ చేయకూడదు. ఈవెన్ దో రెండు గూడ్స్ అయినా కూడా, రెండు కూడా. అందువల్లే అకౌంటెన్సీలో గూడ్స్ తీసుకున్నామంటే పర్చేస్ అకౌంట్స్, గూడ్స్ అమ్మితే సేల్స్ అకౌంట్. బట్ ఇది వచ్చేసి గూడ్స్కి మాత్రమే అప్లై అవుతుంది, అసెట్స్కి అప్లై అవ్వదు. ఇప్పుడు ఒక ఫర్నిచర్ తీసుకున్నారు అంటే పర్చేస్ అకౌంట్ వేయకూడదు, ఏమని వేయాలి? ఫర్నిచర్ అనే వేయాలి. ఒక మెషినరీని తీసుకుంటే మెషినరీని అమ్మినా కూడా మెషినరీనే. Purchase and sales should be used only for goods. చెప్పండి, కాలు మీద కాలు వేసి కూర్చోకూడదు. Purchase and sales should be used only for. Excellent. If asset is purchased, we have to use asset account. If asset is sold, if goods are purchased, goods are sold, we have to use. బ్యూటిఫుల్. రాసుకోండి ఓ ట్రాన్సాక్షన్ని. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో చూస్తాను. పాస్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ కూర్చోమా. పాస్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. కమాన్, ఎంతుగా రాయండి.
bought land for cash. Rupees 5 lakhs. Bought machinery for cash. Rupees 6 lakhs. Bought goods for cash. Rupees 4 lakhs. Rupees 6 lakhs. Five. Sold goods for cash. 10 lakhs. Cash sales. Cash sales. Rupees 4 lakhs. Cash purchases. Rupees 6 lakhs. That's it. ఫిఫ్త్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ తప్పుగా రాసుకున్నావమ్మా నువ్వు. ఫిఫ్త్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ టు క్యాష్ అని రాసావు, దాన్ని కొట్టే ఫస్ట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. తర్వాత 6th కూడా క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అండ్ 7 అది కూడా మార్చు, 6 కూడా మార్చు. 7th పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? కానీ క్యాష్ సేల్స్ అని ఇచ్చాడు అంటే గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అని అర్థం. క్యాష్ సేల్స్ అని ఇస్తే గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఓకేనా? రైట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. కంఫర్టబుల్ గా ఉందా? నమ్మొచ్చా మిమ్మల్ని? ఓకే. సేల్స్ ని డెబిట్ చేయకూడదు. సేల్స్ ఏం చేయకూడదు? సేల్స్ ఎప్పటికీ క్రెడిట్, అలాగే పర్చేస్ ఎప్పటికీ ఏంటి? డెబిట్. క్విక్ గా రాయడం నేర్చుకోండి. ఫాస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. గమనించండి, ఎందుకంటే మీరు అన్ని క్వశ్చన్స్కి చకచక రాయగలిగితే చాలా మార్కులు వస్తాయి మీకు. ఒక పని ఇచ్చినప్పుడు టక్ టక్ మని ఫినిష్ చేయాలి మీరు. నేను చెప్పేది అర్థమవుతుందా? అంతా మీ చేతుల్లోనే ఉంది. గమనించాలి. బాట్ గూడ్స్. శ్రద్ధగా వినండి. అందరూ కంఫర్టబులే కదా? ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా. లేదు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ధైర్యంగా ఎవరైనా లేచి, సార్ ఎన్ని జర్నల్స్ ఇచ్చాను? మొత్తం 7 ఇచ్చానా? 7 కదా? అర్థం కాలేదు సార్. ఎక్కడో అర్థం కాలేదు సార్. సంథింగ్ లైక్ దట్. చేతులు పైకెత్తండి ధైర్యంగా. భయపడకండి. మీ అందరికీ అర్థమైందా? మీకు లాలో ఫ్రాడ్ అని ఒకటి ఉంటుంది, తెలుసు కదా? చదివారా లేదా? ఓకే. వాడెవడో దారిలో పోయేవాడని అనుకోకండి. అర్థమైందా లేదా? రైట్. ఎవడో దారిలో పోయేవాడు ఫ్రాడ్ అని దయచేసి అనుకోకండి. అలాగా ఇప్పుడు అర్థం కాకుండానే అర్థమైందని మీరు చెప్పారనుకోండి, మీరొక ఫ్రాడ్. అర్థమైందా లేదా? రైట్. మిస్రిప్రజెంటేషన్, ఫ్రాడ్ అన్ని చదివారు కదా? లాలో ఇంకోటి కూడా ఉంది. వెదర్ సైలెన్స్ అమౌంట్స్ టు ఫ్రాడ్. ఏంటి ఉందా? చదివారా మీరు? బంగారు కొండల్లారా. వెదర్ సైలెన్స్ అమౌంట్స్ టు ఫ్రాడ్ అని ఒకటి ఉంది. అది ఎప్పుడు సార్ సైలెంట్ వచ్చేసి ఫ్రాడ్ ఎప్పుడవుతుంది? వేర్ ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ద పర్సన్ టు స్పీచ్ బట్ హీఈస్ డిస్క్రీట్లీ సైలెంట్. నువ్వు మాట్లాడాల్సిన బాధ్యత నీకుంది, అప్పుడు
ఇలా సైలెంట్గా ఉన్నామంటే యు ఆర్ ఏ ఫ్రాడ్ అనే అర్థం. ఇప్పుడు ఎవరున్నారు అలాగా? ఏం పర్వాలేదు, చెయ్యొద్దు చెప్పండి. సార్ నా కోసం సార్, ఈ 7వ జర్నల్ ఎంట్రీ నాకు సరిగా అర్థం కాలేదు సార్. 5వ ఎంట్రీ అర్థం కాలేదు, లేక 7 అర్థం కాలేదు సార్. ధైర్యంగా చేయొద్దండి, భయపడకండి. నేను ఎవరైనా పెట్టైనా సరే చెప్పిస్తాను 1 to 1. నేను ఎవరైనా నా స్టూడెంట్స్కి చెప్పానంటే వాళ్ళు మీకు చక్కగా హెల్ప్ చేస్తారు. అక్కర్లేదు అంటారా? పని చూసుకోండి అంటారు, అంతే కదా? ఆగండి, ఎప్పుడైనా సమ్ చేసినప్పుడు తప్పు చేశారే అనుకోండి, అప్పుడు పగిలిపోద్ది మీకు. ఎంత బాగా అడిగాను నేను మీకు. బురుడి కొడుతున్నారు కదా, అర్థం కాకపోయినా అర్థమైనట్టు. నాకు అర్థమైందిలే. ఓకే సరే, నమ్ముతున్నాను. నమ్మక ద్రోహం చేశారో? మిమ్మల్ని నమ్ముతున్నాను, మీకు అర్థమైంది అని. బాట్ గూడ్స్, చక్కగా వినండి, శ్రద్ధగా వినండి, ఇన్వాల్వ్ అవ్వండి. బాట్ గూడ్స్ ఫ్రమ్ ఆనంద్ ఆన్ క్రెడిట్ ఆన్. క్రెడిట్ ఫస్ట్ తెలుగులో అందంగా బాట్ గూడ్స్ ఫ్రమ్ ఆనంద్ ఆన్ క్రెడిట్ అంటే వీ హ్యావ్ పర్చేస్డ్ గూడ్స్, వీ హ్యావ్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ ఆనంద్. ఫ్రమ్ ఆనంద్. ఈ ఆనందే మన యొక్క సప్లయర్. సప్లయర్ మన గూడ్స్ సప్లై చేశాడు కదా, అందువల్ల అతను ఎవరు? సప్లయర్. ఓకేనా? బాట్ గూడ్స్ ఫ్రమ్ ఆనంద్ ఆన్ క్రెడిట్. సార్ ఆన్ క్రెడిట్ అంటే ఏంటి సార్ అర్థం? ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఎప్పుడు తీసుకున్నామంటే 18th July 2018 date lo we have purchased on credit means whether we have given him cash or we will be giving him cash in future. Future. We have done credit purchases. ఏంటిది అంటే గూడ్స్ తీసుకున్నాము, డబ్బులు తర్వాత ఇస్తాము అని చెప్పాము. We promised Anand to pay the money later. That is called as credit purchase. That is called as credit purchase. Clear? Bought goods from Anand on credit. Think and answer whether we have paid cash immediately or we have not paid cash immediately. Think and tell me whether we have to pay cash in future or mano Anand ki namam pedtama. Excellent. We have to pay cash to Anand in. But today whether we have paid or we have not paid. Not paid. Not paid అని కొంతమంది చెప్తున్నారు కదా. చాలా మంది బ్యా అని ఏదో చూస్తున్నట్టుగా అలా కూర్చున్నారు. ఎందుకు అలా ఉన్నారు? అదేదో సినిమాలో వడివేలు స్పైక్స్ పెట్టుకుని అంతా బ్యా అని ఉంటాడు, ఆ విధంగా ఉన్నారు మీరు. జుట్టంతా స్పైక్స్లా ఒక విధంగా బ్యా అని ఉంటాడు, ఏదో షాక్ తగిలి అలా ఉంటాడు. కరెక్టా కదా? ఏంటమ్మా చంద్రముఖిలో దేన్నో చూసి భయపడుతున్నట్టుగా ఉన్నారు మీరు. రెడీ. బాట్ గూడ్స్ ఫ్రమ్ ఆనంద్ ఆన్ క్రెడిట్ 1,50,000. అలా అయితే మనం క్యాష్ పర్చేస్ చేసామా లేక క్రెడిట్ పర్చేస్ చేసామా? ఎక్సలెంట్. సో వీ హ్యావ్ డన్ క్రెడిట్ పర్చేస్. బాట్ గూడ్స్ ఫ్రమ్ ఆనంద్ ఆన్ క్రెడిట్. వీ హ్యావ్ డన్ క్రెడిట్ పర్చేస్. వెదర్ వీ హ్యావ్ పేడ్ క్యాష్ ఇమీడియట్లీ ఆర్ వీ హ్యావ్ నాట్ పేడ్ క్యాష్ ఇమీడియట్లీ. ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ టు పే క్యాష్ ఆర్ వీ నీడ్ నాట్ పే క్యాష్. వీ హ్యావ్ టు పే క్యాష్. క్లియరా కన్నా? రైట్. అందరూ వినండమ్మా. ఇప్పుడు బాట్ గూడ్స్, బాట్ గూడ్స్ వల్లే మనకి పర్చేజ్ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది. కరెక్ట్. ఈ పర్చేజ్ అనేది దేని యొక్క అకౌంటు? గూడ్స్ యొక్క అకౌంట్. ఎస్ ఆర్ నో? గూడ్స్ యొక్క అకౌంట్ నే మనం ఏమంటున్నాం? పర్చేజ్ అకౌంట్. అనదర్ వన్ ఈస్ ఆనంద్. ఈ అకౌంట్ లో క్యాష్ ఇన్వాల్వ్ అయ్యిందా ఈ ట్రాన్సాక్షన్ లో? ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్? సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఆనంద్. పర్సనల్ అకౌంట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఆనంద్ అకౌంట్. క్లియరా కన్నా? రైట్. సార్ క్రెడిట్ అనే ఒక అకౌంట్ ఉంటుందా? ఉండదు. క్రెడిట్ అనే ఒక అకౌంట్ ఉండదు. ఎందుకంటే క్రెడిట్ అనేది ఒక అసెట్, ఒక లయబిలిటీనో కాదు. మనం అప్పుగా తీసుకున్నాం, అయితే మనం ఎవరికి డబ్బులు ఇవ్వాలో అదే లయబిలిటీ. ఆనంద్ ఈజ్ అవర్ లయబిలిటీ, క్రెడిట్ ఈజ్ నాట్ అవర్ లయబిలిటీ. ఐడియా అర్థమైందా లేదా? క్రెడిట్ అకౌంట్, క్రెడిట్ అనేవి ఏవీ లేవు. బట్ క్రెడిటార్ అకౌంట్ క్రెడిట్ ఉంది. అర్థం కాలేదు కదా? ఇప్పుడు ఆనంద్ ఈజ్ అవర్ క్రెడిటర్, ఆనంద్ ఈజ్ అవర్ క్రెడిటర్. అందరూ శ్రద్ధగా వినాలమ్మా. పర్చేస్ అకౌంట్ అండ్ ఆనంద్ అకౌంట్. బాట్ గూడ్స్ అంటేనే పర్చేస్ అకౌంట్ అండ్ ఆనంద్ ఈజ్. సార్ ఎందుకు దీన్ని క్యాష్ యూజ్ చేయలేదు? బికాస్ వీ హ్యావ్ నాట్ పేడ్ క్యాష్. ఇట్ ఈస్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ ఏ. సార్ మరిది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే ఎందుకని రికార్డ్ చేస్తున్నారు సార్? క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో మీరు డబ్బులు ఇన్వాల్వ్ అవ్వలేదు అని భావించకండి. ఈ గూడ్స్ కి ఆగండి. క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో క్యాష్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. క్యాష్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ బట్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్. చక్కగా అర్థం చేసుకోండి. In credit transaction, cash is not involved, but money is involved. సార్ ఇందులో మనీ ఇన్వాల్వ్ అయ్యిందా? అవును. ఈ గూడ్స్ యొక్క రేట్ ఎంత? మరైతే ఈ గూడ్స్ కి మనీ వాల్యూ ఉందా?
అప్పుడు మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ బట్ క్యాష్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. ఇఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఇట్ హ్యాస్ టు బి మనీ ఇన్వాల్వ్ అయ్యిందంటేనే మానిటరీ ట్రాన్సాక్షన్. ఏంటమ్మా మనీ ఇన్వాల్వ్ అయ్యిందంటేనే మానిటరీ ట్రాన్సాక్షన్. ఇక్కడ అందరూ కూడా వినాలమ్మా. చాలా మంది ఏమనుకుంటారంటే అకౌంటెన్సీలో కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. తప్పు. అకౌంటెన్సీలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము, ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేస్తాము. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ ని మనం ఏమని పిలుస్తామంటే మానిటరీ ట్రాన్సాక్షన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? మానిటరీ ట్రాన్సాక్షన్ includes cash transactions as well as credit transaction. ఇప్పుడు cash purchase of goods ₹60,000 is a monetary transaction which is a cash transaction which is a credit purchase of goods. Enamo credit purchase of goods ₹90,000 is a monetary transaction and it is సార్ ఇవి రెండు కూడా మానిటరీ ట్రాన్సాక్షన్స్ అయినా? అవును కన్నా. ఎందుకంటే దీనిలో ఏమో గూడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. గూడ్స్ కి ఏం వాల్యూ ఉంది? మనీ వాల్యూ. ఇక్కడ ఏం ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? గూడ్స్. వాటికి ఏం వాల్యూ ఉంది? మనీ వాల్యూ ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మానిటరీ ట్రాన్సాక్షన్స్. కొన్ని మానిటరీ ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కొన్ని మానిటరీ ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ ఇన్వాల్వ్ అయ్యి ఉండదు. ఇన్ అకౌంటింగ్, నేను చెప్పేది శ్రద్ధగా వినండి, ఇన్ అకౌంటింగ్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఆర్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. Monetary transactions includes dash and dash transactions. సార్ మరి అలా అయితే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ని కూడా మనం రికార్డ్ చేస్తామా? అవును సార్. అందులో డబ్బు బయటికి పోలేదు కదా సార్. డబ్బు బయటికి పోకపోయినా కూడా డబ్బు యొక్క విలువ ఆ ట్రాన్సాక్షన్ కి ఉంది. డబ్బు విలువ ఒక ట్రాన్సాక్షన్ కి ఉంది అంటేనే అది మానిటరీ ట్రాన్సాక్షన్. ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్. అర్థమైందా? డబ్బు యొక్క ఉంది అంటే అది ఏ ట్రాన్సాక్షన్? ఎక్సలెంట్. అలా అయితే అన్ని ట్రాన్సాక్షన్స్ లోనూ క్యాష్ ఉంటేనే మనం ఎంట్రీ చేయాలా? లేదు కన్నా. క్యాష్ లేని ట్రాన్సాక్షన్ ని కూడా మనం ఏం చేస్తాము, కానీ ఆ ట్రాన్సాక్షన్ కి ఏం వాల్యూ ఉండాలి? ఓకే, మరైతే డబ్బు విలువ ఉన్న ట్రాన్సాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆ ట్రాన్సాక్షన్ లో డబ్బు ఇన్వాల్వ్ అయ్యిందా లేదా అన్నది ఇట్ ఈస్ నాట్. నేను డబ్బని చెప్పేది క్యాష్ ఇన్వాల్వ్ అయ్యిందా అనేది ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మనీ వాల్యూ ఇన్వాల్వ్ అయి ఉండాలి. మనీ వాల్యూ ఇన్వాల్వ్ అయ్యిందంటేనే అది మానిటరీ ట్రాన్సాక్షన్. క్లియరా? మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఫర్ విచ్, మీరు ఫస్ట్ టైం ఇంగ్లీష్ అవుతున్నారు కాబట్టి మీరు మాట్లాడితే చాలా మంచిది. మీ నోట్లో నుండి ఇంగ్లీష్ రావాలి, నా నోట్లో కంటే. అర్థమవుతుందా లేదా? రైట్. సైలెంట్గా నన్ను చూస్తూ కూర్చోకండి. మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఫర్ విచ్ మనీ వాల్యూ కెన్ బి అసైన్డ్. అంటే ఒక ట్రాన్సాక్షన్ కి మనీ వాల్యూ ఉంది అంటేనే అది ట్రాన్సాక్షన్. అందులో క్యాష్ ఉండవచ్చు, లేకుండా కూడా ఉండొచ్చు. ఇప్పుడు బాట్ గూడ్స్ ఫ్రమ్ ఆనంద్ ఆన్ క్రెడిట్ ₹1,50,000. ఇస్ ఇట్ ఏ మానిటరీ ట్రాన్సాక్షన్ ఆర్ నాట్ ఏ మానిటరీ ట్రాన్సాక్షన్? అందరూ చెప్పండి. థింక్ అండ్ టెల్ మీ వెదర్ దిస్ మానిటరీ ట్రాన్సాక్షన్ ఇస్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆర్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. బ్యూటిఫుల్ అమ్మా. In accounting, only cash transactions will be recorded, only credit transactions will be recorded, or monetary transactions will be recorded. Monetary transactions can be either dash and dash transactions. Beautiful. So bought goods from Anand on credit, so purchase account and Anand account. ఎందుకు ఈ అకౌంట్లోకి క్యాష్ రాలేదమ్మా? సార్ ఈ ట్రాన్సాక్షన్ లో క్యాషే ఇన్వాల్వ్ అవ్వలేదు. సో బాట్ గూడ్స్, పర్చేస్ వచ్చేసి రియల్ అకౌంట్, సో కమ్స్ ఇన్, సో డెబిట్ పర్చేసెస్ అకౌంట్. క్లియరా కన్నా? ఓకే. ఆనంద్ ఏంటమ్మా? థింక్ అండ్ టెల్. ఆనంద్ పర్సనలా, రియలా, నామినలా? బ్యూటిఫుల్. అలా అయితే కన్నా గూడ్స్ అని వచ్చినప్పుడు ఇక్కడ రియల్ అని రాయాలి. ఆనంద్ అని వస్తే ఏం రాయాలి? పర్సనల్. పర్సనల్ రాసామంటే కన్నా ఇక్కడ రియల్ అని రాసి ఏ రూల్ ని థింక్ చేస్తాం? కమ్స్ ఇన్ ఆర్ ఈ గూడ్స్ కమ్స్ ఇన్ గోస్ అవుట్ అని ఆలోచించాం. ఇప్పుడు ఆనంద్ ఏంటి? పర్సనల్ అని రాసి నువ్వు కమ్స్ ఇన్ గోస్ అవుట్ అని ఆలోచిస్తావా? రిసీవర్ గివర్ థింక్ చేస్తావా? ఎక్సలెంట్. ఇప్పుడు థింక్ చేయండి. మనం ఆనంద్ దగ్గర నుంచి గూడ్స్ తీసుకుంటున్నాం. ఆనంద్ రిసీవరా లేక గివ్వరా? బ్యూటిఫుల్. ఆనంద్ ఈస్ ది, అతను ఏమిస్తున్నాడు మనకి? గూడ్స్. ఆనంద్ ఈస్ ద గివ్వర్ ఆఫ్ గూడ్స్. ఆనంద్ ఈస్ ది
గివర్. అప్పుడు క్రెడిట్ ఆనంద్ అకౌంట్, క్రెడిట్ ఆనంద్ అకౌంట్. అప్పుడు డెబిట్ పర్చేస్ అండ్ క్రెడిట్ ఆనంద్. దీన్ని జర్నల్ ఎంట్రీగా ఎలా రాయాలి? ఓకే నాకన్నా? ఈ విధంగా మీరు నేర్చుకునేటప్పుడు మీ లోపల ఒక ఆసక్తి అనేది వస్తుందా? ఆ ఆసక్తి వస్తేనే ఈ ప్రొఫెషన్కి మీరు అర్హులు. అలా రాలేదా? చూడండి నా క్లాసులో. రాలేదు అంటే వదిలిపెట్టి వెళ్ళిపోండి. లేదంటే దీని తర్వాత చాలా ఉన్నాయి ఇంకా. అర్థమైందా లేదా? నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీకు ఆసక్తి రావడం లేదు అంటే నో ప్రాబ్లం, వేరే దేనిలోనే ఉంది మీ జీవితం. ఇదే జీవితం అని ఏమీ లేదు. మీరిప్పుడు వెళ్ళారంటే నష్టం నాకే కదా. ఇప్పుడు చాలా మంది లేరు అంటే నాకే. దాని గురించి నాకు ఎలాంటి బాధ లేదు. నేనే వెళ్ళమని చెప్తున్నాను. మీరు వెళ్తే మీతో పాటు ఇంకో 10 మంది కరెక్టే మాకు కూడా ఆసక్తి రావట్లేదు అని వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది. రైట్? ఎస్ సార్. నో. సో నేను డబ్బుల్ని చూడడం లేదు, నేను మీ జీవితాన్ని మాత్రమే చూస్తున్నాను. నేను డబ్బుల్ని మాత్రమే చూసేవాడినైతే లేదురా ఎలా అలా నేర్చుకోండి వచ్చేసిద్దిలే. ఇంత బాగా చెప్తుంటేనే మీకు రావడం లేదంటే వేరే ఎవరైనా ఫార్మల్గా చెప్పినప్పుడు అస్సలు రాదు. ఏమీ నేర్చుకోలేరు మీరప్పుడు. అది మీకే స్వతహాగా తెలుస్తోంది కదా. నేను ఇప్పుడు క్లాసుల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నాకు తృప్తిగా ఉందా లేదా అని నేను ఆలోచించుకుంటాను. ఊరికే నటిస్తున్నావా లేక పిల్లలకి పాఠాలు చెప్పడం నిజంగా నచ్చిందా అని ప్రశ్నించుకుంటాను. నాకు బాగా నచ్చింది. నాకు నిజంగా బాగా ఇష్టం ఈ ఉద్యోగం. నాకిష్టం లేకపోతే నేను అసలు ఈ ఉద్యోగాన్నే చెయ్యను. మీరెన్ని కోట్లు ఇచ్చినా కూడా నేను చేయలేను. నా జీవితమే నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నాకు బాగా నచ్చింది, అందుకే చేస్తున్నాను. నాకు ఇది నచ్చకపోతే నేను దీన్ని చేస్తానా చెయ్యనా? నిజంగా నేను అస్సలు చెయ్యను. నాకిష్టం లేని పనిని నేను ఎప్పటికీ చెయ్యను. ఇప్పుడు మీకెలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. బావుందా? లేకపోయినా కూడా పర్వాలేదు. 10 రోజులో 15 రోజులో చూడండి, నా క్లాసుల్ని ఫుల్గా అటెండ్ అయ్యి చూడండి. అప్పటికీ ఒక్క క్లాసులో కూడా మాకు ఆసక్తి రావడం లేదు సార్ అని మీరు ఫీల్ అయితే గనుక ఇది మీ ప్రొఫెషన్ కాదు. కొంతమంది జాలీగా ఫీల్ అవుతున్నారు నేను చెప్పేటప్పుడు. ఇదే మీ జీవనాధారం. కొంతమంది వాళ్ళ జీవనాధారం ఏంటో తెలియకుండా ఉన్నారు కదా. ఇదేరా మీ జీవనాధారం. నాకు ఇది బాగా నచ్చింది సార్ అనుకుంటే ఇదే మీ జీవనాధారం అవుతుంది. ఎందుకంటే ఒక మంచి విషయం నచ్చడం అంటే అదే పెద్ద విషయం కదా. ఏదో ఒక మంచి విషయం మీకు నచ్చింది అంటే దానిలో మీ ఆసక్తిని మీరు కనబరుచుకోవచ్చు. రైట్? ఇప్పుడు ఒక మంచి విషయం మీకు నచ్చకపోతే అందులో ఆసక్తిని ఎలా కనబరుస్తారు మీరు? ఆసక్తి కనబరిస్తేనే జ్ఞానం వస్తుంది. ఇన్వాల్వ్మెంట్. ఆసక్తి అంటే ఏంటి? ద మోర్ యూ ఇన్వాల్వ్ యూ విల్ బి గెట్టింగ్ దట్ నాలెడ్జ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తున్న ప్రతిదీ. కంఫర్టబుల్లా అమ్మా? ఓకే. ఒకే ఒకటి చెప్పమంటారా? ఓకే. ఇది క్యాష్ పర్చేసా క్రెడిట్ పర్చేసా? ఇందులో ఇప్పుడు ఆనంద్ అని ఉన్నాడు కదా. ఆ ఆనంద్ అని ఒక డాష్ ఉన్నాడు కదా. థింక్ చేసి చెప్పండి. ఈ ఆనంద్కి ఫ్యూచర్లో వీ హ్యావ్ టు పే మనీ ఆర్ ఆనంద్ హ్యాస్ టు పే మనీ? ఎక్సలెంట్ అమ్మా. అందరూ ఇటు వినండి అమ్మా ప్లీజ్ అమ్మా. ఇఫ్ వీ హ్యావ్ టు పే money to any person, that person is our creditor. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మీలో ఎవరో ఒకడు తర్వాత డెటారో గిటార్ అని మార్చే చెప్తారు. నాకు బాగా తెలుసు. నా మనసు గట్టి చేసుకుని ఇంకోసారి చెప్తారు, వినండి. అర్థమైందా లేదా? ఎలాగైనా సరే నన్ను మీరు చంపేస్తారు, అది నాకు బాగా తెలుసు. సరే వినండి. If we have to pay money to any person, that person is our. ఇప్పుడు బాగా చెప్తున్నారు. నమ్మొచ్చా మిమ్మల్ని? ఇప్పుడు ఈ ఆనందు అనే డాష్ మనకి డెటోరా క్రెడిటారా? నమ్మొచ్చా? ఓకే. థింక్ చేసి చెప్పండి. వీ హ్యావ్ టు పే ఆర్ ఆనంద్ హ్యాస్ టు గివ్ మనీ? ఈ క్రెడిటార్ అనేది లయబిలిటీ. చెప్పండి. ఎందుకని సార్ క్రెడిటార్ లయబిలిటీ? ఎందుకంటే మనం డబ్బులు ఇవ్వాలి కదా, అందుకని అదేంటి? లయబిలిటీ. క్లియరా?
In this transaction, Anand is a debtor or creditor? Creditor is a person to whom we have to pay money. అంతే. Creditor is a liability. దీన్ని మర్చిపోతారా, గుర్తుపెట్టుకుంటారా? ఓకే. Sold goods ఏంటమ్మా? టు మోహన్ ఆన్ క్రెడిట్. అంటే మనం మోహన్కి అమ్మాము, మనం మోహన్కి అమ్మేశాం. సార్ అప్పుడు మోహన్ అంటే ఎవరు సార్? మోహన్ అంటే ఎవరంటే మన కస్టమర్, మన యొక్క. ఎందుకంటే వి సెల్ గూడ్స్ టు అవర్ కస్టమర్, వి సెల్ గూడ్స్ టు అవర్ కస్టమర్. సోల్డ్ గూడ్స్ టు మోహన్ ఆన్ అంటే వెదర్ వీ హ్యావ్ రిసీవ్డ్ క్యాష్ ఇమీడియట్లీ ఫ్రమ్ మోహన్ ఆర్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ క్యాష్. It is a cash transaction or a credit transaction. Even though it is a credit transaction, it is a monetary transaction. True or false? Because the goods which we have sold is having a money value. Whether it has to be recorded or it need not be recorded. In accounting, monetary transaction should be recorded. అయితే sold goods to Mohan, అప్పుడు మనకి ఒకటి మోహన్ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది. Another one is సేల్స్ అకౌంట్. మోహన్ అనేవాడు పర్సనల్ రియల్ నామినల్. పర్సనల్ అకౌంట్ అని రాసి రియల్ అకౌంట్ రూల్ థింక్ చేస్తావా లేదా పర్సనల్ రూల్ థింక్ చేస్తావా? పర్సనల్ రూల్ ఏంటి? రిసీవర్ గివర్. ఇప్పుడు ఈ డాష్ రిసీవరా గివరా? రిసీవర్. ఈ డాష్ ఎవరు? రిసీవర్ ఆఫ్ వాట్? చెప్పండి. రిసీవర్ ఆఫ్ వాట్? గుడ్స్. అప్పుడు రిసీవర్ అయితే వీడిని ఏం చేయాలి మనము? డెబిట్ మోహన్ అకౌంట్. అర్థమవుతుందా? చూడండమ్మా, నిజంగా అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందా? ఓకే. ఈ సేల్స్ అనేది ఏంటి? గూడ్స్ రియల్ అకౌంట్ కమ్స్ ఇన్ ఆర్ గోస్ అవుట్. బ్యూటిఫుల్ అమ్మా. గోస్ అవుట్. సార్ మనం సేల్స్ చేస్తే గూడ్స్ బయటికి వెళ్తాయి సార్, సో గోస్ అవుట్. సో క్రెడిట్ సేల్స్ అకౌంట్. నిజంగా అర్థమైంది కదా అమ్మా? ఓకేనా? సో దీనికి జర్నల్ ఎంట్రీ వేసేటప్పుడు ఎవరమ్మా డెబిట్ ఇక్కడ? సో మోహన్ అకౌంట్ డెబిట్ టు. సూపర్గా అర్థమైందా? చూడండి. ఓకే, 100%. ఇప్పుడు అందరూ వినాలమ్మా, థింక్ చేస్తారు కదా. ఈ మోహన్, దిస్ మోహన్, టు మోహన్ వీ హ్యావ్ టు పే మనీ ఆర్ మోహన్ హ్యాస్ టు గివ్ మనీ. నిజంగానా? ఇఫ్ ఎనీ పర్సన్ ఓస్ యూ మనీ. ఆ ఓస్ అంటే భయంగా ఉందా? OWES. భయంగా ఉందా? వేరే ఇంగ్లీష్ పదం మార్చమంటారా? ఇఫ్ ఎనీ పర్సన్ హ్యాస్ టు గివ్ మనీ టు యూ, దట్ పర్సన్ ఈజ్ అవర్ డెటార్. చెప్పండి. దట్ పర్సన్ ఈజ్ అవర్ డెటార్. ఈ బి వచ్చేసి సైలెన్స్. ఈ బి ఏంటి? రాస్తాము కానీ ప్రొనౌన్స్ చేసేటప్పుడు డెటార్. డెబిట్టారు గిబిట్టారు అంటే మొహం పగిలిపోద్ది. అర్థమవుతుందా? డెటార్. డెటార్. బాగుందా? డెటార్. మనమేదో కామెడీ చేస్తున్నామని ఒక అమ్మాయి ఇలా చూస్తుంది. అలాగే మొహం చట్నీ చేస్తాను, చేయననుకున్నావా? చెప్పు, నోరు తెరిచి. డెటార్. డెటార్. ఎక్సలెంట్. ఈ మోహన్ ఎవరు? వెరీ గుడ్. ఈ ఆనంద్ ఎవరు? ఎక్సలెంట్, వెరీ గుడ్. అక్కడ సైలెంట్ ఏమీ లేదు, పూర్తిగా చెప్పాల్సిందే. అర్థమవుతుంది కదా? క్రెడిటార్, డెటార్. ఎక్సలెంట్. కానీ రాసేటప్పుడు DEBDOR అని రాయాలి. క్లియరా? ఓకే, అందరూ వినండమ్మా. This debtor Mohan has to give money to us or we have to pay money? Mohan owes us money. అతను మనకు డబ్బు. ఈ మోహన్ని డెటార్ అంటాము. ఈ మోహన్ ఏమంటాము? డెటార్ ఈజ్ అన్ అసెట్. డెటార్ ఈజ్ అన్ అసెట్. మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వవలసి ఉంటే అది మన యొక్క అసెట్. మనము ఎవరికైనా డబ్బులు ఇవ్వవలసి ఉంటే అది మన యొక్క లయబిలిటీ. మోహన్ మన అసెట్టా? అయితే మోహన్ ఎత్తుకొచ్చేద్దామా? మోహన్ మీకు ఇవ్వవలసిన డబ్బులు మాత్రమే మీ యొక్క. మోహనే ఆస్తి అనుకుని వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఆ విధంగా చేయకండమ్మా.
అర్థమైంది కదా? మోహన్ మనకివ్వవలసిన డబ్బు మాత్రమే మన యొక్క ఆస్తి. క్లియరా? నాట్ క్లియరా? క్లియర్. ఓకే. డెటార్ ఈజ్ అన్ అసెట్. ఓకే, ఇప్పుడు శరవణన్ పర్స్పెక్టివ్ లో మీరు చెప్పాలి. మీరే శరవణన్ అని ఊహించుకోండి. రామన్ అనేవాడు శరవణన్ కి డబ్బులు ఇవ్వాలి. ఆ రామన్ ఓకే, సూపర్, వెరీ గుడ్, అసెట్, ఎక్సలెంట్. శరవణన్ మోహన్, ఓకే, శరవణన్ సుందర్ అనేవాడికి డబ్బులు ఇవ్వాలి. ఎక్సలెంట్. ఈ యొక్క డెటార్స్ అందరూ కూడా కస్టమర్స్ అమ్మా. డెటార్స్ అందరూ ఎవరు? క్రెడిటార్స్ అందరూ సప్లయర్స్. వీళ్ళొచ్చేసి సప్లయర్స్. ఎందుకంటే వాళ్ళు సప్లై చేశారు కాబట్టే మనం డబ్బులు ఇవ్వాలి. ఈ డెటార్ ఎవరు? కస్టమర్. మన దగ్గర గూడ్స్ తీసుకున్నాడు, అందుకనే డబ్బులు ఇవ్వాలి. అందుకని వాడు మన కస్టమర్. కంఫర్టబుల్గా ఉందా? క్లియరా? రాసుకోండి. Bought goods from Nisha on credit. Bought goods from Nisha on credit. Rupees 3 lakhs. 3 ఎల్లని వేసుకోండి. Sold goods to Vikram on credit. Rupees 5 lakhs. That's it. Bought goods ఏంటి? గూడ్స్ రూపీస్ 60,000 అని ఇచ్చాడమ్మా వాడు. ఇందులో క్యాష్కి తీసుకున్నాడా క్రెడిట్కి తీసుకున్నాడా అనేది ఇక్కడ ఇవ్వలేదు. బాట్ గూడ్స్ ఫార్ క్యాష్ అని ఇవ్వలేదు. బాట్ గూడ్స్ ఆన్ జస్ట్ ఏమిచ్చాడు వాడు? బాట్ గూడ్స్ అని ఇచ్చాడు. సార్ మరి ఈ విధంగా ఇస్తే నేను క్యాష్ అనుకోవాలా క్రెడిట్ అనుకోవాలా అంటే ఏమనుకోవాలి? క్యాష్ అని అనుకోవాలి, క్రెడిట్ అని అనుకోకూడదు. అప్పుడు ఎంట్రీ ఎలా వేయాలి సార్? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు. అర్థమైందమ్మా? ఈ కే అంటే 1000 అని అర్థం. ఏంటమ్మా? కే అంటే 1000 అని అర్థం. 1000 గ్రాములు 1 కిలో. 1 కిలో ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. సో అందుకే నేను సింబాలిక్గా కే అని రాశాను. ఏంట్రా? క్లియరా? నాట్ క్లియరా? ఓకే. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు సోల్డ్ గూడ్స్ అని ఉంది. క్యాష్ క్రెడిట్ మనకు తెలీదు. బ్యూటిఫుల్. అప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి? నిజంగా అర్థమవుతుందా చూడండి, అందరూ గమనించండి. బాట్ గూడ్స్ ఫ్రమ్. ఇక్కడ ఫర్ క్యాషా లేక ఆన్ క్రెడిటా అనేది ఇవ్వలేదు. ఫర్ క్యాషా ఆన్ క్రెడిటా అనేది, కానీ పార్టీ నేమ్ ఇచ్చాడు అంటే నువ్వేమని అస్యూమ్ చేసుకోవచ్చు? క్రెడిట్ అని అస్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్రెడిట్కే మనకి పార్టీ నేమ్ అవసరం అవుతుంది. క్రెడిట్కి ఏం కావాలి? పార్టీ నేమ్ కావాలి. అర్థమవుతుందా లేదా? సార్ మరి ఇక్కడేంటి సార్ క్రెడిట్? ఇక్కడ అసలు వాడు ఏమి ఇవ్వలేదు, పార్టీ నేమే ఇవ్వలేదు. అందువల్ల వీ హ్యావ్ టేకెన్ అసంప్షన్ ఇట్ ఈస్ క్యాష్. కన్ఫ్యూజింగ్ గా ఉందా మీకు? క్లియర్గా ఉంది కదా? ఓకే సార్. అప్పుడు బాట్ గూడ్స్ ఫ్రమ్ కృష్ణ అని ఇచ్చాడు. క్యాష్ కి తీసుకున్నాడో క్రెడిట్ కి తీసుకున్నాడో చెప్పలేదు. మీరు ఏమని అస్యూమ్ చేస్తారు సార్? క్రెడిట్ అని అస్యూమ్ చేస్తాను. ఎందుకని సార్? బికాస్ పార్టీ నేమ్ ఈజ్ గివెన్, సో ద జర్నల్ ఎంట్రీ ఈజ్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు కృష్ణ అకౌంట్. అర్థమవుతుందా చూడండమ్మా? సోల్డ్ గూడ్స్ టు ముకుంద్. ఇది క్యాషా క్రెడిటా అమ్మా? క్రెడిట్. ఎందుకని క్రెడిట్? క్యాష్ అని ఎందుకు వేయకూడదు? సార్ పార్టీ నేమ్ ఈజ్ గివెన్. అప్పుడు ముకుందన్ అకౌంట్ డెబిట్ టు. సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిటేనా? సేల్స్ ఎప్పుడు కూడా ఏంటి? ఎందుకంటే సేల్స్ అనేది గూడ్స్. సేల్స్ చేస్తే గూడ్స్ గోస్ అవుట్. అప్పుడు ఇది క్రెడిట్, పార్టీ డెబిట్. క్లియరా? నిజంగా అర్థమైందా?
సార్ ఇప్పుడు బాట్ గూడ్స్ అని అన్నాడంటే మీరు దీన్ని క్యాష్ అని తీసుకొని పర్చేస్ టు క్యాష్ అని వేస్తున్నారు. సరే సార్, ఓకే. ఇప్పుడు ఇలా అంటున్నాడు సార్, బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అనే అంటున్నాడు. బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అనే అంటున్నాడు. మరి అప్పుడెలా సార్ ఎంట్రీ వేస్తారు మీరు? పార్టీ పేరు ఇవ్వలేదు. ఏమివ్వలేదు? పార్టీ పేరు ఇవ్వలేదు. కానీ బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అంటే మనం డబ్బులు ఇచ్చామా లేక ఫ్యూచర్లో ఇవ్వాల్సి ఉంటుందా? ఆ పార్టీ నేమ్ గివెన్ ఆర్ నాట్ గివెన్? సార్ మీరేమంటున్నారంటే పార్టీ నేమ్ ఇస్తే క్రెడిట్ అని వెయ్యాలి, పార్టీ నేమ్ ఇవ్వలేదు అంటే క్యాష్ అని వెయ్యండి అంటున్నారు. ఇప్పుడు పార్టీ నేమ్ వాడు ఇవ్వలేదు కానీ క్రెడిట్ అని మాత్రం ఇచ్చాడు. మరి ఇప్పుడేం చేస్తారు సార్ మీరు? ఇప్పుడు మనం ఏం చేయాలంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్. ఎందుకంటే ఎనీవే క్యాష్ అని వేయలేము బికాస్ ఇట్ ఈస్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, because party name is not given, that party is obviously our creditor, so we credit creditor account. ఇప్పుడేం చేయాలి మీరు? How many of you really not understood? అర్థమైంది. బాగా మోసం చేస్తున్నారా? జస్ట్ ఒక్కసారి చెప్తే మీకు ఎలా అర్థమవుతుంది? అప్పుడు చాలా గ్రేట్ మీరు. ఒక్కడే నిజాయితీగా ఉన్నాడు, బ్లూ టీషర్ట్. వేరే ఇంకెవరో? అట్లీస్ట్ అమ్మాయిల్లో ఒక్కళ్ళైనా నిజాయితీగా ఉండండి చూద్దాం. లేదు, ఆ అబ్బాయికి నిజాయితీగా ఉండొద్దు, నేను చెప్పేది నీ పాటికి నువ్వు ఆ అబ్బాయికి నిజాయితీగా ఉంటానంటే నేనేం అలా చెప్పలేదమ్మా. ఇక నిజాయితీగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయినా ఉన్నారు చూడండి. నిజాయితీగా నాకు అర్థం కాలేదు సార్ అని చెప్తున్నాడు. మిగతా వాళ్ళు అర్థమైనట్టు నటిస్తున్నారా? అర్థమైందా? ఓకే, చక్కగా గమనించండమ్మా. ఏమీ లేదు. బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్. అలా అయితే ఇది క్యాష్ ట్రాన్సాక్షనా లేక క్రెడిట్ ట్రాన్సాక్షనా? అలా అయితే గూడ్స్ ని మనం క్రెడిట్ లో తీసుకున్నాము. మనం గూడ్స్ ని తీసుకున్నాము అంటేనే ఖచ్చితంగా ఓ పర్సన్ ఇన్వాల్వ్ అయింటాడు ఆ ట్రాన్సాక్షన్ లో. కరెక్ట్? ఏంట్రా, గూడ్స్ తీసుకున్నావు అంటేనే ఎవరో ఒక వ్యక్తి దగ్గరే తీసుకుని ఉంటావు కదా, అవునా? దొంగతనం చేస్తేనే ఎవరూ లేకుండా తీసుకుని వచ్చేస్తావు. అర్థం కాలేదు మీకు? అర్థమవుతుందా బ్లూ? నేను నీతోనే మాట్లాడుతున్నాను, చక్కగా విను, సరేనా? బాట్ గూడ్స్ అంటే వెదర్ ఏ పర్సన్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డా? ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్? ఇన్వాల్వ్డ్. ఇప్పుడు ఆ పర్సన్ కి క్యాష్ ఇచ్చామా? ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఎలా తెలుసు? ఆన్ క్రెడిట్. అప్పుడు ఫ్యూచర్ లో వీ హ్యావ్ టు పే దట్ పర్సన్. వెదర్ యు నో దట్ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ యు డోంట్ నో, బట్ దట్ పర్సన్ ఈజ్ అవర్ క్రెడిటర్, సో వీ బ్రింగ్ క్రెడిటర్. వీ బ్రింగ్ క్రెడిటర్. సార్ ఎందుకు సార్ ఇప్పుడు క్రెడిటర్ అనే అకౌంట్ చేస్తున్నారు మీరు? ఫ్యూచర్ లో డబ్బుల్ని ఎవరికి సార్ ఇస్తారు మీరు? యాక్చువల్లీ ఎందుకని ఈ పేరు ఇవ్వలేదు అంటే, ఇప్పుడు మనము ఒక పెట్రోల్ బంక్ పెట్టామని అనుకోండి, మనకు ఒకే ఒక క్రెడిటారే ఉంటారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. మనం పెట్రోల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర నుంచి తీసుకుంటాము. సో క్రెడిటార్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషనే. అందువల్ల మనం పార్టీ పేరు రాయకపోయినా కూడా, అర్థం కాలేదా? మనకు తెలుసు మనం వాడికే ఇవ్వాలి అని. అర్థమైందా లేదా? 25 మంది క్రెడిటర్స్ మనకుంటే ఒక్కొక్కరిని మనం విడివిడిగా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకుంది ఎంతమంది క్రెడిటర్స్? ఇప్పుడు మనం పార్టీ పేరు రాసినా కూడా వాడే మన క్రెడిటర్, జస్ట్ క్రెడిటర్ అని వేసినా కూడా వాడే క్రెడిటర్. ఏంట్రా, ఇప్పుడు నువ్వు పెట్రోల్ బంకును పెట్టావు, సో నువ్వే తవ్వి పెట్రోల్ తీస్తావా లేదా ఎవరి దగ్గరైనా కొంటావా? లేదు సార్, నేను ఒక ప్లేస్ చూసుకుని కొంట తవ్వుతాను, అక్కడే పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ రాదు మన ఊళ్ళల్లో. అర్థమవుతుందా లేదా? మంచినీళ్ళే డౌట్, అవునా? అర్థమవుతుందారా బంగారం? ఇప్పుడు ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ని మీరు పెట్టారు అంటే మీకు ఒకే ఒక సప్లయర్ ఎవరు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. అప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అని రాయొచ్చు, క్రెడిటార్ అని రాయొచ్చు. క్లియరా? ఓకే. సో పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్. కన్ఫ్యూజింగ్ గా ఉందా లేక క్లియర్ గా ఉందా? ఓకే. సో 70K. ఓకే. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ అని రాస్తే మీరు క్యాష్ సేల్స్ అని చెప్పారు సార్. ఇప్పుడు సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ₹1 lakh ఈ విధంగా ఇచ్చాడు సార్. అప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు సోల్డ్ గూడ్స్ అంటేనే సేల్స్ అకౌంట్ క్రెడిట్, కరెక్ట్? సోల్డ్ గూడ్స్ అంటేనే సేల్స్ అకౌంట్ క్రెడిట్. ఆన్ క్రెడిట్ అని ఇచ్చాడు. అప్పుడు క్యాష్ ఈ సమ్లో ఈ జర్నల్ ఎంట్రీలో రాయనే కూడదు. క్యాష్ అని రాస్తారా క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో? కొంచెం తెలివి ఉండాలి. వెరీ గుడ్ నాన్న. అర్థమవుతుందా లేదా? క్రెడిట్ అని ఇచ్చాడు సార్, పార్టీ కూడా లేడు, క్రెడిట్ అనే రాయమంటారా? ఎలాగో చావు, పర్వాలేదు. క్రెడిట్ అకౌంట్ సేల్స్ అకౌంట్ అని రాయడానికి బదులు ఏం చేశావు? చచ్చిపో, పర్వాలేదు, బ్రతకడమే వేస్ట్ ఇంకా. క్లియర్? ఓకే. ఇప్పుడు ఏం రాయబోతున్నారు? వెరీ గుడ్. ఎవరైనా నేను ఇచ్చినప్పుడు దీన్ని క్రెడిట్ గిడిట్ అని రాశారో?
ఏంటి? నిజంగా అర్థమైందా? డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ చెప్పండి. ఎక్సలెంట్. సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ద జర్నల్ ఎంట్రీ ఈస్ డెటార్ అకౌంట్ డెబిట్ టు. సార్ ఎందుకు ఇక్కడ డెటార్ అని రాస్తున్నారు? ఎందుకంటే మనం ఒకరికి అమ్మితే సోల్డ్ గూడ్స్ అండ్ క్రెడిట్ అంటేనే అనదర్ పార్టీ ఈజ్ ఇన్వాల్వ్డ్, కరెక్ట్? దట్ పార్టీ హ్యాస్ పెయిడ్ మనీ ఆర్ నాట్ పెయిడ్ మనీ. అప్పుడు ఫ్యూచర్ లో వీ హ్యావ్ టు రికవర్ దట్ మనీ ఫ్రమ్ దట్ పార్టీ. దట్ పార్టీ ఈజ్ కాల్డ్ యాజ్ డెటార్. దట్ పార్టీ ఈజ్ కాల్డ్ యాజ్ డెటార్. అందంగా తెలుగులో చెప్పనా? ఎవడైనా మనకి డబ్బులు ఇవ్వాలి అంటే వాడు డెటారు. చెప్పండి, ఎవరైనా మనకు డబ్బు ఇవ్వవలసి ఉంటే వారు మనకు డెటార్. ఎవరికైనా సరే మనము డబ్బు చెల్లించవలసి ఉంటే వారు మన యొక్క. ఎవడైనా మనకు డబ్బులు ఇవ్వాలి అంటే వాడు మన డెటార్. ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాలి అంటే వాడు మన క్రెడిటార్. రే, అర్థమైందారా? తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తండి. తెలుగు. ఇక్కడ చూడు. ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాలి అంటే వాడు మన డెటార్. ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాలి అంటే వాడు మన క్రెడిటార్. క్లియర్? కరెక్టే కదా? సరే, అర్థం కాకపోయినా అర్థమైనట్టు నటించకండి. ఓకే, హిందీ నేను మర్చిపోయాను. సరే, ఇది అర్థమైందా చూడండి. క్లియర్ ఆర్ నాట్ క్లియర్? ఓకే, డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఇంకొకటి చెప్పమంటారా మీకు? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా చూడండి. బాట్, ఇక్కడ జస్ట్ బాట్ గూడ్స్ ఫ్రమ్ కృష్ణ అని ఇచ్చాడు. అది క్యాషా క్రెడిటా చెప్పండి? బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి. బాట్ గూడ్స్ ఫ్రమ్ చంద్రు ఫార్ క్యాష్. ఎక్సలెంట్ కన్నా. బాట్ గూడ్స్ ఫ్రమ్ చంద్రు ఫార్ అంటే చంద్రు దగ్గర మనం గూడ్స్ తీసుకొని ఏమిచ్చాం మనం. అలా అయితే చంద్రుకి ఫ్యూచర్లో మనం డబ్బులు ఇవ్వాలా వద్దా? అప్పుడు చంద్రు అకౌంట్ ఈజ్ నాట్ రెలవెంట్. సో బాట్ గూడ్స్ ఫార్ క్యాష్ పర్చేజ్ అకౌంట్ డెబిట్. చేయొద్దండి, బాగా అర్థమైన వారు మాత్రమే చేయొద్దండి. ఐ హావ్ అండర్స్టూడ్ దిస్ సార్. వెరీ గుడ్. ఎవరికి అర్థం కాలేదో వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, కంఫర్టబులే కదమ్మా? నెక్స్ట్ చూడండి. సోల్డ్ గూడ్స్ టు ముకుందన్ అని మాత్రమే ఇస్తే మనం ఏమని అస్యూమ్ చేస్తాం? సోల్డ్ గూడ్స్ టు ఆనంద్ ఫార్ 3 lakhs. అప్పుడు మనం ఆనందం తీసుకొస్తామా క్యాష్నా? బికాస్ వీ హ్యావ్ సోల్డ్ గూడ్స్ అండ్ కలెక్టెడ్ క్యాష్. సో ఆనంద్ ఈజ్ నాట్ ఏ డెటర్. ఆనంద్ ఈజ్ నాట్ ఏ డెటర్. అప్పుడు జర్నల్ ఎంట్రీ ఈజ్. నిజంగా అర్థమైందా? సరే, రాసుకోండి. పాస్ జర్నల్ ఎంట్రీస్. One, cash sales rupees 2 lakhs. 2 L అని వేసుకోండి. ఓకే, క్యాష్ సేల్స్. నెక్స్ట్ 2 క్రెడిట్ సేల్స్ rupees 5 lakhs. నెక్స్ట్ క్యాష్ పర్చేసెస్ rupees 1 lakh. క్రెడిట్ పర్చేసెస్ rupees 6 lakhs. Bought goods 4 lakhs. Sold goods 7 lakhs. Next, bought goods from Sita 5 lakhs. Sold goods to Krishna 8 lakhs. Bought goods from Sudha for cash
Bought goods from Sudha for cash 12 lakhs. Sold goods to Vikram for cash 15 lakhs. Next, Sundar bought goods from us on credit rupees 5 lakhs. Akshay sold goods to us on credit rupees 3 lakhs. That's it. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఫస్ట్. ఆ తర్వాత క్రెడిట్ సేల్స్కి జర్నల్ ఎంట్రీ డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. దీన్ని ఎవరైతే కరెక్ట్గా వేశారో చేతులు పైకెత్తండి. డెటార్ టు సేల్స్ అని నేను కరెక్ట్గా వేశాను సార్, సెకండ్ జర్నల్ ఎంట్రీ. ఓకే. ఎవరైతే కరెక్ట్గా వేయలేదో డెటార్ టు సేల్స్ రెండవ జర్నల్ ఎంట్రీని డెటార్ టు సేల్స్ అని నేను వేయలేదు, నేను వేరే ఏదో వేశాననే వాళ్ళు చేతులు పైకెత్తండి. ఏంట్రా నటిస్తున్నారా బాగా? భాయ్, ఫస్ట్ రోలో ఆ పచ్చ షర్టు పక్కన బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి కూర్చొని ఉంది కదా, ఆ అమ్మాయికి ఇవ్వండి మైకు. జర్నల్ ఎంట్రీ ఏం వేసావో చెప్పు. సెకండ్ ట్రాన్సాక్షన్లో డెటార్ అకౌంట్ టు సేల్స్ అని వేసావా? నిజంగా వేసావా? చెయ్యేందుకు? సరే మైక్ ఇవ్వు. అమ్మా ఇంకోసారి ఫస్ట్ నుంచి చెప్తాను వినండి. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. థర్డ్ ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఫోర్త్ ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిట్ టార్ అకౌంట్. ఫిఫ్త్ ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు సీతా అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ కృష్ణ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. దెన్ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. దెన్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఇవన్నీ మొత్తం 10 ఉన్నాయి, కరెక్టా? 11th ట్రాన్సాక్షన్ చూపించు. సుందర్ లేదు 11. ఎంతవరకు చదివాను నేను? 10th వరకు చదివాను. 11th వచ్చేసి సుందర్ బాట్ గూడ్స్ ఫ్రమ్ అస్ ఆన్, అంటే సుందర్ మన దగ్గర నుంచి తీసుకున్నాడు, అంటే మనకు సంబంధించినంత వరకు అది సేల్స్, పర్చేస్ కాదు. సుందర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఏంటమ్మా సుందర్ అకౌంట్ డెబిట్ కన్నా ఈ 11th ట్రాన్సాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. దాంట్లో ఏమన్నాడు? సుందర్ బాట్ గూడ్స్ ఫ్రమ్ అస్ ఆన్ క్రెడిట్ రూపీస్ 5 lakhs. అయితే సుందర్ బాట్ గూడ్స్ ఫ్రమ్ అంటే మన దగ్గర నుంచి సుందర్ తీసుకున్నాడు, అంటే మనకు సంబంధించినంత వరకు సోల్డ్ గూడ్స్ టు సుందర్, కరెక్ట్? సోల్డ్ గూడ్స్ టు సుందర్ బాట్ గూడ్స్ ఫ్రమ్ అస్ ఆన్ క్రెడిట్ టు సోల్డ్ గూడ్స్ టు సుందర్ ఆన్ క్రెడిట్ టు. ఇవి రెండు ఒకటే, కరెక్ట్? అర్థమవుతుందా చూడండి. క్లియరా? ఇంకోసారి చెప్తాను. సుందర్ బాట్ గూడ్స్ ఫ్రమ్ అస్ అంటే సుందర్ మన దగ్గర నుంచి గూడ్స్ తీసుకున్నాడు, అంటే మనకు సంబంధించినంత వరకు వి హావ్ సోల్డ్ గూడ్స్ టు. అప్పుడు సోల్డ్ గూడ్స్ టు సుందర్ ఆన్ క్రెడిట్ నే ఊరికి లాంగ్వేజ్ ని మార్చి సుందర్ బాట్ గూడ్స్ ఫ్రమ్ అస్ ఆన్ క్రెడిట్ అని ఇచ్చాడు. ఓకేనా? రైట్. యాక్చువల్లీ ద జర్నల్ ఎంట్రీ ఈజ్ సుందర్ అకౌంట్ డెబిట్ టు. నిజంగా అర్థమవుతుందా చూడండి. ఓకే, నమ్మచ్చా? ఓకే, తర్వాత ఏముంది? అక్షయ్ సోల్డ్ గూడ్స్ టు అజ్ అంటే మనకు అమ్మేశాడు, కరెక్ట్? ఆన్ క్రెడిట్ ఎంతకి? అంటే అక్షయ్ మనకు అమ్మితే మనకు సంబంధించినంత వరకు ఏంటది? యాక్చువల్లీ ఈ ట్రాన్సాక్షన్ వచ్చేసి బాట్ గూడ్స్ ఫ్రమ్ అక్షయ్ ఆన్
credit 3 lakhs. So the journal entry is నిజంగా అర్థమవుతుందా చూడండి. 100% నమ్మొచ్చా? క్లియర్? కష్టపెట్టానా మిమ్మల్ని ఇక్కడ? ఏమీ లేదమ్మా. అక్షయ్ సోల్డ్ గూడ్స్ టు అస్ అంటే అక్షయ్ అనేవాడు మనకు అమ్మాడు, అక్షయ్ అనేవాడు మనకు. అప్పుడు అక్షయ్ మనకమ్మితే మన పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి చూస్తే మనము అమ్మామా లేదా కొన్నామా చెప్పండి? మనము కొనుక్కున్నాం. బాట్ గూడ్స్ ఫ్రమ్ అక్షయ్ ఆన్ క్రెడిట్. సో ఎంట్రీ ఈజ్ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు అక్షయ్. క్లియర్? ఇంకోటి చెప్పమంటారా? ఇంకోటి చెప్తాను, రాసుకోండి. ఎందుకంటే బాగా బెదిరిపోయారు కదా. నో ప్రాబ్లం. అరవింద్ సోల్డ్ గూడ్స్ టు అస్. థింక్ చేయండి, అన్ని సారే చెప్పాలి అనుకోకండి. థింక్ చేయండి. అరవింద్ సోల్డ్ గూడ్స్ టు అస్ ఫర్ క్యాష్ రూపీస్ 3 lakhs. విజయ్ bought goods from us for cash. Vijay bought goods from us for cash 2 lakhs. Chandru sold goods to us on credit రూపీస్ 5 lakhs. అంతే, 3 జర్నల్స్. క్విక్గా వేయండి. పర్చేజ్ అకౌంట్ ఓకేనా కన్నా? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు అక్షయ్ అకౌంట్ 3 lakhs కరెక్టేనా అమ్మా? నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంటా? ఆగండి. ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను నేను? ఎందుకు నువ్వు 4 రాసుకున్నావు? ఓకే, ఒక్క నిమిషం ఆగండి. 3 ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచమ్మా? అరవింద్ దగ్గర నుంచి ఇచ్చానా? ఓకే, అరవింద్ సోల్డ్ గూడ్స్ టు అస్ ఫర్. అప్పుడు అరవింద్ సోల్డ్ గూడ్స్ టు అస్ అంటే అరవింద్ మనకమ్మాడు. అప్పుడు మనమేం చేశాము? ఫస్ట్ నువ్వు రాసిందే తప్పది. ఓకే, మార్చుదాన్ని. అరవింద్ సోల్డ్ గూడ్స్ టు అస్ ఫర్ క్యాష్ అంటే అరవింద్ మనకమ్మాడు. అప్పుడు మనకు సంబంధించి, ఎందుకంటే వీఆర్ పాసింగ్ జర్నల్ ఎంట్రీ ఇన్ అవర్ బుక్స్. అరవింద్ బుక్స్ లో మనం రాయట్లేదు. కరెక్ట్? అరవింద్ సోల్డ్ గూడ్స్ టు అస్. అర్థం కాలేదు కదా మీకు? అర్థమైందా లేదా? మన యొక్క బుక్స్ లో మనం చూసుకున్నాము అంటే మనం అమ్మామా లేక కొనుక్కున్నామా? కొనుక్కున్నా. అప్పుడు జర్నల్ ఎంట్రీ ఈజ్ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎవరైతే దీన్ని కరెక్ట్గా వేశారో చేతుల పైకి చూపించండి. సరే, మిగిలిన వాళ్ళు తప్పు చేయకండి ఇంకోసారి. నెక్స్ట్, విజయ్ బాట్ గూడ్స్ ఫ్రమ్ అసే కదా? ఫ్రమ్ అస్ అని రాయలేదు నువ్వు. విజయ్ బాట్, అది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ అనేది. విజయ్ బాట్ గూడ్స్ ఫ్రమ్ అస్ ఫర్ క్యాష్ అంటే విజయ్ మన దగ్గర నుంచి గూడ్స్ తీసుకున్నాడు. అప్పుడు మనకు సంబంధించి అదేంటి? సేల్స్. అప్పుడు జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, ఎందుకంటే క్యాష్ కి తీసుకున్నాడు. నెక్స్ట్, చంద్రు సోల్డ్ గూడ్స్ టు అస్ ఆన్. ఇప్పుడు చంద్రు మనకమ్మాడు. మనకు సంబంధించినంత వరకు అదేంటి? పర్చేస్ ఆన్ క్రెడిట్ అని చెప్పాడు. సో పర్చేస్ అకౌంట్ డెబిట్ టు చంద్రు అకౌంట్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు జస్ట్ 2 minutes ఐ విల్ లివ్ యూ కన్నా. పర్చేస్ రిటర్న్ అండ్ సేల్స్ రిటర్న్. ఏంటమ్మా? సేల్స్ రిటర్న్ ని ఫినిష్ చేద్దాం. శ్రద్ధగా వినాలి. వినండమ్మా, వినండి. గూడ్స్ రిటర్న్డ్ టు ఆనంద్. ఏంటమ్మా? గూడ్స్ రిటర్న్డ్ టు. వెన్ వీ డూ బిజినెస్ వీ పర్చేస్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ వీ రిటర్న్ ద గూడ్స్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు వెన్ వీ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ ఆనంద్, ది ఎంట్రీ ఈజ్ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఆనంద్ అకౌంట్. ఆనంద్ ఈజ్ అవర్ సప్లయర్. ఆనంద్ ఈజ్ అవర్. ఇప్పుడు మనం ఆనంద్ దగ్గర నుంచి గూడ్స్ తీసుకుంటున్నాం కన్నా వాటిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అనుకోండి. ఆ గూడ్స్ ని మనం ఎవరికి రిటర్న్ చేస్తాము? ఆనంద్. అప్పుడు దట్ ఈస్ కాల్డ్ as గూడ్స్ రిటర్న్ టు ఆనంద్. గూడ్స్ రిటర్న్ టు ఆనంద్. గూడ్స్ రిటర్న్ టు ఆనంద్ అంటే అది పర్చేజ్ రిటర్నా లేక సేల్స్ రిటర్నా? ఎక్సలెంట్.
చాలా అందంగా మీరు టక్కుమని క్యాచ్ చేసే విధంగా చెప్పమంటారా? చెప్పనా? ఇఫ్ వి రిటర్న్ గూడ్స్ పర్చేజ్ రిటర్న్డ్. ఇఫ్ సంబడి రిటర్న్స్ గూడ్స్ టు us, ఇట్ ఈస్ సేల్స్ రిటర్న్. మనం ఎవరికైనా రిటర్న్ చేసామంటే అది పర్చేజ్ రిటర్న్స్ అమ్మా. ఎవరైనా మనకి గూడ్స్ రిటర్న్ చేస్తే, ఎందుకు సార్ మనం రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్? మనం రిటర్న్ చేస్తున్నామంటే ఏంటి అర్థం? అంతకుముందు మనం పర్చేజ్ చేస్తున్నాం, సో వీఆర్ రిటర్నింగ్. వెన్ వీ రిటర్న్ గూడ్స్ ఇట్ ఈస్ పర్చేజ్ రిటర్న్. ఇంకొకళ్ళు ఎవరైనా రిటర్న్ చేశారా గూడ్స్ ని? ఎందుకు సార్ వేరే వాళ్ళు రిటర్న్ చేస్తే సేల్స్ అంటారు? అంతకుముందు వాళ్ళకి వి వుడ్ హ్యావ్ సోల్డ్ గూడ్స్, మనం వాడికి సేల్ చేసాం, అందులో నుంచి వాడు రిటర్న్ చేస్తున్నాడు. క్లియరా? ఇఫ్ వి రిటర్న్ గూడ్స్, ఇఫ్ సంబడి రిటర్న్స్ గూడ్స్, ఇఫ్ వి రిటర్న్, సంబడి రిటర్న్స్, వి రిటర్న్స్, సంబడి రిటర్న్స్. ఎక్సలెంట్ అమ్మా. గూడ్స్ రిటర్న్డ్ టు ఆనంద్. వెదర్ వి ఆర్ రిటర్నింగ్ ఆర్ ఆనంద్ ఇస్ రిటర్నింగ్? చెప్పండి. గూడ్స్ రిటర్న్ టు ఆనంద్. వీఆర్ రిటర్నింగ్ గూడ్స్ టు ఆనంద్. అంటే ఇది ఏం రిటర్న్? పర్చేజ్ రిటర్న్. అప్పుడు ఎవరికి రిటర్న్ చేస్తున్నాము మనము? సో ద లెడ్జర్ అకౌంట్స్ ఆర్ ఆనంద్ అకౌంట్, పర్చేజ్ రిటర్న్ అకౌంట్. ఈ పర్చేజ్ రిటర్న్ అకౌంట్ ఆల్సో ఈజ్ గూడ్స్. ఏ విధంగా పర్చేజ్ అకౌంట్ గూడ్స్, సేల్స్ అకౌంట్ గూడ్స్. పర్చేజ్ అకౌంట్ గూడ్సే, సేల్స్ అకౌంట్ కూడా గూడ్సే. పర్చేజ్ రిటర్న్ అకౌంట్ గూడ్సే, సేల్స్ రిటర్న్ అకౌంట్ గూడ్సే. గుర్తుంటుంది కదా అమ్మా? ఓకే. అదేంటి సార్, ఈ పర్చేస్ సపరేట్ గా పెట్టాలి, అలాగే సేల్స్ కూడా సపరేట్ గా పెట్టాలి? రైట్. ఎందుకంటే ఒక బిజినెస్ పర్సన్ కి సేల్స్ ఇన్ఫర్మేషన్ సపరేట్ గా తెలియాలి, పర్చేస్ ఇన్ఫర్మేషన్ కూడా, అలాగే పర్చేస్ రిటర్న్ కూడా సపరేట్ గా తెలియాలి. ఎందుకంటే మనం 100 కోట్లకి పర్చేస్ చేసామంటే అందులో ఎన్ని కోట్లు రిటర్న్ అవుతున్నాయి, అలాగే పర్సంటేజ్ ని కూడా మనం కనిపెట్టగలం. రిటర్న్స్ యావరేజ్ గా ఎంత పర్సెంట్ వస్తుంది. అదే విధంగా మీరు సేల్స్ 200 crores చేశారు, అందులో రిటర్న్స్ 20 కోట్లు ఉంటే అప్పుడు 10% సేల్స్ రిటర్న్స్ ని కనిపెట్టాలంటే సపరేట్ గా ఉంటేనే కనిపెట్టగలం. అర్థం కాలేదు మీకు? ఇప్పుడు సేల్స్ ని సేల్స్ రిటర్న్స్ తో మెర్జ్ చేస్తే ఎంత పర్సెంట్ రిటర్న్ వస్తుందో మనకు తెలీదు. అర్థమైందా లేదా? సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ సేల్స్ రిటర్న్ షుడ్ బి షోన్ సపరేట్లీ. కంఫర్టబుల్లా? ఓకే, వినండి. గూడ్స్ రిటర్న్ టు ఆనంద్, ఆనంద్ అకౌంట్ అండ్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఈ ఆనందు అనేది పర్సనల్ అకౌంట్. ఆనంద్ అంటే ఏంటి? థింక్ చేద్దాం. గూడ్స్ రిటర్న్ టు ఆనంద్ అంటే మనం గూడ్స్ ని ఆనంద్ కి రిటర్న్ చేస్తున్నాం. అప్పుడు ఆనంద్ రిసీవరా, గివ్వరా? బ్యూటిఫుల్. ఆనంద్ ఈజ్ ఏ రిసీవర్. రిసీవర్ ని ఏం చేయాలి? డెబిట్ ఆనంద్ అకౌంట్. ఫాస్ట్ గా మాట్లాడుతున్నానా నేను? ఇఫ్ వి రిటర్న్, చెప్పండి. ఇఫ్ సంబడి రిటర్న్స్. ఎక్సలెంట్. క్లియరా? సో ఆనంద్ అకౌంట్ పర్చేస్, ఆనంద్ పర్సనల్ అకౌంట్ రిసీవర్, డెబిట్ ఆనంద్, పర్చేస్ రిటర్న్ గూడ్స్. అప్పుడు రియల్ అకౌంట్. గూడ్స్ ని మనం రిటర్న్ చేస్తున్నామంటే గూడ్స్ బయటికి వెళ్తున్నాయా, లోపలికి వస్తున్నాయా? అప్పుడు గూడ్స్ గోస్. సో క్రెడిట్ పర్చేజ్ రిటర్న్ అకౌంట్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్? రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అందరూ వినండి. గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ మోహన్. ఏంటమ్మా గూడ్స్ రిటర్న్డ్? అప్పుడు మోహన్ దగ్గర నుంచి మనకు గూడ్స్ వస్తున్నాయి. అప్పుడు పర్చేస్ రిటర్నా, సేల్స్ రిటర్నా? అప్పుడు సేల్స్ రిటర్న్ అకౌంట్ అండ్ మోహన్ అకౌంట్. ఈ సేల్స్ రిటర్న్ అనేది ఏంటి? గూడ్స్. ఓకేనా కాదా? గూడ్స్ ఏమో రియల్ అకౌంట్, ఎందుకంటే వాడు రిటర్న్ చేస్తున్నాడు, గూడ్స్ మన దగ్గరకు వస్తున్నాయి. సో కమ్స్ ఇన్. సో డెబిట్ సేల్స్ రిటర్న్ అకౌంట్. ఎస్ ఆర్ నో? మోహన్ ఏమో పర్సనల్ అకౌంట్. ఈజ్ ఏ రిసీవర్ ఆర్ గివ్వర్? సో క్రెడిట్. నిజంగా అర్థమవుతుందా అమ్మా? సో ద జర్నల్ ఎంట్రీ ఫర్ సేల్స్ రిటర్న్ ఈజ్ సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు మోహన్ అకౌంట్. ద జర్నల్ ఎంట్రీ ఫర్ పర్చేస్ రిటర్న్ ఈజ్ ఆనంద్ అకౌంట్ డెబిట్ టు. నిజంగా అర్థమైందా అమ్మా? ఇప్పుడు నేను హెల్ప్ చేయను, మీరే థింక్ చేసి ఇది పర్చేస్ రిటర్నా, సేల్స్ రిటర్నా అనేది కనిపెట్టి నాకు చెప్పాలి. ఓకేనా? అలా చేయకండిరా. వికాస్ రిటర్న్డ్ గూడ్స్ టు అస్. బ్యూటిఫుల్. ఎందుకంటే వికాస్ మనకి రిటర్న్ చేస్తున్నాడు. సో ఎవరైనా మనకు రిటర్న్ చేశారంటే అది ఏంటి? బ్యూటిఫుల్. సేల్స్ రిటర్న్ అకౌంట్. ఇంకోటేంటి? ఎక్సలెంట్. సేల్స్ రిటర్న్ వచ్చేసి గూడ్స్, అప్పుడు రియల్ అకౌంట్. వికాస్ వచ్చేసి పర్సనల్ అకౌంట్. కమ్స్ డెబిట్ సేల్స్ రిటర్న్ అకౌంట్.
గివ్ వర్డ్ సో క్రెడిట్ మా రాసుకోండమ్మా. రిటర్న్డ్ గూడ్స్ టు ఆశ ₹3,000. నెక్స్ట్ ఉషా returned goods to us. Next 3. 5,000. Goods returned to creditor. $4,000. Goods returned from debtors. 5,000. క్విక్గా చేయండి. ఓకేనా అమ్మా? చేస్తారు కదా? ఆశా అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్ అకౌంట్, సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు ఉషా అకౌంట్, క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్ అకౌంట్, సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు. సూపర్ కన్నా, థ్యాంక్ యూ సో మచ్ అమలో.